అందరము కలిసి నిన్ను స్తుతించి, నిన్ను ప్రార్థించేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించావు. నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నూతన మాసంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టావు ప్రభా! నీకు వందనములు. ఇంతవరకు నువ్విచ్చిన ఆరోగ్యము, ఆయుష్‌ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. చేరిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి ప్రభా! నాయనా ఈ సమయంలో ఇంతవరకు ప్రార్థనలు చేసి, పాటలు పాడి నిన్ను స్తుతించి, నిన్ను ఘనపరిచిన బిడ్డలు బట్టి నీకు వందనాలు ప్రభా! నాయనా వాటిని ప్రార్థనలన్నీ నీ సన్నిధిలో చేర్చుకొని తగిన సమయంలో ఉత్తరమిచ్చే దేవుడవని నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. మరి ఈ విధముగా సమాజముగా చేరి మమ్మల్ని ఒకరినొకరు ఆత్మీయముగా అభివృద్ధి చెందడానికి నీవిచ్చినటువంటి యొక్క సమాజ కూడికను బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. చేరిన ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించండి. ఇంకా అనేక మంది బిడ్డలు చేరనంటుండగా వారిని కూడా ప్రోత్సహించి ఇందులో చేరేటువంటి భాగ్యాన్ని వారికి కూడా అనుగ్రహించండి. ఈ సమయంలో ప్రభా నీ వాక్యం వినడానికి మేము సిద్ధమవుతున్నాం ప్రభా. వాక్యాన్ని చెప్పబోయేటువంటి బిడ్డని నువ్వు అభిషేకించండి. ఆత్మతో నింపండి. ఆ బిడ్డ ద్వారా ప్రభా నీ యొక్క బలమైన వాక్యాన్ని మేము విని ఆత్మీయ మేలు పొందే భాగ్యం మాకు అనుగ్రహించండి. వాక్యం వినివారుమై కాకుండా ప్రభా వాక్యాన్ని భద్రం చేసుకొని దాని ప్రకారము దినమంతయు ఆలోచిస్తూ, పరీక్షిస్తూ, పరిశోధిస్తూ జీవించేటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ఆ వాక్యము తెలియని బిడ్డలకి చూపించేటువంటి భాగ్యాన్ని కూడా మాకు అనుగ్రహించమని నాయనా మరొక్కసారి నీ సేవకుని సిలువు చాటును మరుగుపరిచి ఆ బిడ్డతో ఆ బిడ్డతో మా ద్వారా మాతో మాట్లాడమని ప్రతి ఒక్కరిని ఆత్మీయముగా బలపరచమని ఈ ప్రార్థనని సన్నిధానంలో చేర్చుకొనమని త్వరలో రానైన ప్రభు అయిన యేసు నామం పెట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తముగా ఏర్పరచబడిన పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అయ్యగారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం. అయ్యగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారు వేదాంతవేత్త మరియు విద్యావేత్త, సంఘ పరిచర్యతో పాటు యువత మరియు పిల్లల మధ్య మరియు గిరిజన ప్రాంత ప్రజల మధ్య పాస్టర్ అయ్య గారు ప్రభువుని ఆసక్తితో సేవిస్తా ఉన్నారు. ప్రస్తుతం వారు విజయనగరం ఇమానియేల్ బాప్టిస్ట్ సంఘ కాపరిగా సేవలు అందిస్తా ఉన్నారు. పాస్టర్ రవి గారు అయ్య గారి ప్రియ సతీమణి గారు సునీత గారులకు గ్రేస్ అనే కుమార్తె కలరు. అయ్యగారిని, అయ్యగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అయ్యగారు, ప్లీజ్ అండి. యేసుక్రీస్తు నామంలో నిశ్చయ వర్చువల్ ఫెలోషిప్ లో పాల్గొన్న పదవి ప్రత్యేక వందనాలు అవకాశం ఇచ్చిన బాబి రత్నాకర్ గారికి కోటి వారి ప్రత్యేక వందనాలు. ఈరోజు మన వాక్య ధ్యానాంశము లూకాసు వార్త 24:36. వారిలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యలో నిలిచి మీకు సమాధానం అవునుగా కానీ వారితో అనెను. అదేవిధంగా మత్తయి సువార్త 5:9 ఈ విధంగా రాయబడి ఉంది. సమాధాన పరచువారు ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడుదురు. అదేవిధంగా గల్తీ పత్రిక మొదటి పేతురు పత్రిక 3:11 విధంగా రాయబడి ఉంది. ఆయన కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెతికి దాన్ని వెంటాడవలను. సో ఈ చదువుబడిన 3 వాక్య భాగాల్లో రాయబడ్డ ప్రాముఖ్యమైన మాట ఏంటంటే సమాధానమైన మాట మనకి హెబ్రీ భాషలో షాలోమ్ అనే మాటకు సమానార్థం. అది షాలోమ్ అనగా పీస్. అదేవిధంగా దానికి ఇంకా ఉన్న పదాలను ఏంటంటే హోల్నెస్ అండ్ కంప్లీట్నెస్ అనే పదాలు మనకు ఉన్నాయి. ఒకవేళ ఫ్రెంచ్ భాష నుంచి కానీ తీసుకున్నట్లయితే షాలోమ్ అన్న మాటకి రీకన్సిల్ అంటే ఎవరైతే ఇద్దరి మధ్య స్నేహం పోయిందో, ఇద్దరి మధ్య సంబంధాలు తొలగిపోయాయో, 2 దేశాల మధ్య కానీ, ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ, అదేవిధంగా తిరిగి మళ్ళీ శాంతిని నెలకొల్పడాన్ని ఫ్రెంచ్ భాషలో షాలోమ్ అనే పదానికి అర్థం ఏంటంటే శత్రువుల మధ్య శాంతి ఒప్పందం అని అర్థం. అది ఒక బైబిల్ పరంగా మనం చూసినట్లయితే షాలోమ్ అనే మాటను కానీ చూసినట్లయితే మనకి బైబిల్లో కానీ మనం చూసినట్లయితే సొలొమోను రాజు మనకు కనబడతాడు. దేవుడు
1 దినవృత్తాంతాలు 22:9 అంటాడు, నీకు పుట్టబో ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండును, శత్రువులు అతన్ని నుంచి నేను అతన్ని తరిమివేసి అతనికి సమాధానం ఇస్తాను. అంతేకాకుండా అతని సొలొమోను నువ్వు పేరు పెట్టుదువు అని చెప్పి అక్కడ మనకి వ్రాయబడి ఉంటుంది. నీకు పుట్టబో ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండును, చుట్టూ ఉండి అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానం కలుగజేస్తాను, అందువలన అతనికి సొలొమోను అని పేరు పెట్టబడును. అతని దినముల్లో ఇశ్రాయేలుకు సమాధానమును విశ్రాంతిని దయచేయుదునని చెప్పి దేవుడు ఆ దినాన దావీదుకు ప్రమాణం చేశాడు. యేసుక్రీస్తు కూడా దావీదు కుమారుడుగానే ఎంచబడ్డాడు. ఒకవేళ సొలొమోను ఒకవేళ యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాడో అనే విషయాన్ని కూడా మనం గమనించగలిగి ఉండాలి. నీకు పుట్టబో కుమారుడు సమాధానకర్తగా ఉన్నన్నాడు. అదేవిధంగా బైబిల్ మనం చూసినట్లయితే పరమగీతాల్లో చూసినట్టు షోలమతి, సొలొమోన్ అనేది ఒకవేళ పురుషుని నేమైతే సమాధానానికి షోలమతి అనేది స్త్రీ నేము. దానికి అర్థాలు మనం వెతికినట్లయితే శాంతి, శ్రేయస్సు అనే మాటలు మనకి కనబడతాయి. సో ఎవరైతే దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటారో, సో కలిగి ఉన్న వారి జీవితంలో దేవుడు శాంతిని, శ్రేయస్సుని దేవుడు అనుగ్రహిస్తానని దేవుడు ప్రమాణం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఈ సమాధానము అనే మాటలో అనేకమైన భావగర్భితమైన మర్మాలు ఉన్నాయి. ఇందులో ఈ షాలోమ్ అనే మాటకు చూసినట్లయితే పీస్, పర్ఫెక్ట్, హోల్నెస్, అదేవిధంగా కంప్లీట్నెస్ అనే పదాలు ఉన్నాయి. దాంతో పాటు అన్హార్మ్డ్ అంటే నీకు ఏ హాని కూడా నీకు జరగదు. అదేవిధంగా వెల్ఫేర్, నీ జీవితంలో సంక్షేమం ఉంటుంది, సేఫ్ క్షేమం ఉంటుంది, సెక్యూర్ భద్రత ఉంటుంది. అదేవిధంగా ఫర్గివ్నెస్. సో ఈ సమాధానమైన మాటలో అనేకమైన అర్థాలు మనకి కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఈ షాలోమ్ అనే హెబ్రీ పదానికి అర్థం చూసినట్లయితే పెయిడ్ ఫర్ అడ్వాన్స్ అని, పర్ఫెక్ట్ అని, హోల్నెస్ అని, వెల్బీయింగ్ అనే అర్థాలు మనకి కనబడుతూ ఉన్నాయి. మనం చూసినట్లయితే ఒకవేళ మనం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో కానీ చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క పుట్టుకని పరిచయం చేస్తూ యెషయా గ్రంథకర్త చెప్పిన మాటలను కానీ ఒకవేళ మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ రాయబడ్డ మాట అంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ది ఎవర్ లాస్టింగ్ ఫాదర్, ది ప్రిన్స్ ఆఫ్ పీస్. ఎంతైనా సంపాదించుకున్నది ఆస్తి, మనం సంపాదించుకోలేనిది తృప్తి. ప్రస్తుత కాలంలో చూసినట్లయితే ఈ హార్ట్ అటాక్స్ కానీ, అదేవిధంగా డిప్రెషన్ కానీ, అదేవిధంగా ఆత్మహత్య సంబంధమైన ప్రోద్బలం కానీ ఎందుకు మనకి కలుగుతూ ఉన్నాయంటే కారణం ఏంటంటే మానవ జీవితంలో శాంతి సమాధానాలు అనేవి కరువైపోయాయి. అది పాపాన్ని బట్టి వచ్చాయా, శాపాన్ని బట్టి వచ్చాయా, మన మనశ్శాంతి లేని స్థితిని బట్టి వచ్చాయా అన్నది మనం ఆలోచన చేసుకున్నట్లయితే మనం దేవుని మీద ఆధారపడడం అన్నది బాగా తగ్గించుకొని మానవ జ్ఞానంతో ముందుకు సాగిపోయే వ్యక్తులుగా మనం కనబడుతూ ఉన్నాం. రోమీయుల పత్రిక 5:1 అంటాడు, కాబట్టి విశ్వాసం మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందుము. సో మొట్టమొదట ఒకవేళ మన వ్యక్తిగత జీవితంలో సమాధానం అనేది ఉండాలంటే ఆ దేవునితో సమాధానం కలిగి ఉండే స్థితి మన జీవితంలో ఉండాలని అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. విశ్వాసం మూలంగా దేవుని మీద ఆధారపడి మన స్థితిని, పరిస్థితిని దేవునికి అప్పగించి విశ్వాసం ఉంచినప్పుడు ఒక నీతిమంతులుగా తీర్చబడతాము. సో నీతిమంతులుగా తీర్చబడిన వారికి యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉంది. యేసుక్రీస్తు రాకడలో ప్రాముఖ్యమైన కారణం కూడా ఏంటంటే ఆనాడు ఆదాము పాడు చేసుకున్న దేవునితో సంబంధాన్ని, సమాధానాన్ని తిరిగి కలిగించడానికే వచ్చాడు ఆయన.
బైబిల్ చెప్తుంది ఆయన సంధి చేశాడట. దేవునికి మనకి మధ్య ఆయన సంధిని ఏర్పాటు తన రక్తము ద్వారా, తన శిలువ మరణం ద్వారా ఆయన చేసిన పని ఏంటంటే ఆయన సంధి కలిగజేసినని చెప్పి వాక్యం మనకి సెలవిస్తుంది. తన రక్తాన్ని ఆ కలువరి శిలువలో కాచి దేవునితో మనం కోల్పోయిన సంబంధాన్ని, దేవునితో మనం కోల్పోయిన సమస్త పరిస్థితిని ఆయన ఏం చేశాడంటే సమాధాన పరిచినట్టుగా వాక్యం చాలా స్పష్టంగా మనకి చెబుతుంది. మనం చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 2:14 అంటాడు, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండే దేశం అనగా విధిరూపమైన ఆజ్ఞల ధర్మశాస్త్రము తన శరీరం మీద కొట్టువేడి చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేశాను. ఇట్లు సంధి చేయించి ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించాను. తన శిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా ఇద్దరిని ఏకశరీరంగా చేసి దేవునితో సమాధాన పరచడం ఇలాగ చేసిన గనుక ఆయనే మనకు సమాధానకారుడై ఉన్నాడు. సో మన వ్యక్తిగత జీవితంలో సమాధానకారుడు ఎవరంటే యేసుక్రీస్తే. ఎఫెసీ 2:18 ఇంకా అంటాడు, ఆయన ద్వారానే మనం ఉభయులము ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలుగుచున్నాము. ఆయన ఏం చేశాడంటే తన శిలువ మరణం ద్వారా దేవునితో సంధి చేసి మనకు సమాధానకారుడై ఉన్నాడు. జీసస్ క్రైస్ట్ ఇస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయనే మన జీవితంలో సమాధానం. ఒకప్పుడు శ్రమల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్న మన జీవితంలో ఈ దినాన ధైర్యంగా ముందుకు సాగగలుగుతున్నాం అంటే కారణం ఏంటంటే ఆయన సమాధానకారుడై ఉన్నాడు. అంతేకాకుండా యేసుక్రీస్తు పుట్టుకను జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే ఆ దినాన దేవదూతలు చెప్పిన మాట ఏంటంటే వాళ్ళు గొల్లలను దర్శించి గొల్లలతో వారు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా దావీదు పట్టణమందు నుండి రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పి ఆయన పరిచయం చేస్తూ 2:14 అంటారు, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండు. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడంటే సమాధానాన్ని కలుగు చేయడానికి వచ్చాడు ఆయన. ఏ కుటుంబంలో శాంతి సమాధానం లేదో, ఏ కుటుంబాల్లో సంబంధాలు సరిగ్గా లేవో, ఏ దేశంలో ఏ ప్రాంతంలో దేవునితో సంబంధాలు సరిగ్గా లేవో ఆ సంబంధాలన్నీ కూడా సరిచేసే ఉద్దేశంతో దేవుడి లోకానికి వచ్చినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. అంతేకాకుండా లూకాసు 2 కొంచెం ముందుకు కానీ మనం వెళ్ళినట్లయితే సుమయోని విధంగా అంటాడు. అని అంటాడు 29వ వచనంలో 2:29 లూకా, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నేను బయలుపరచుటకు నేను వెలుగుగాను, నీ ప్రజల ఇశ్రాయేలుకు మహిమగాను, నువ్వు సకల ప్రజలకు సిద్ధపరిచిన రక్షణను కనులారా చూచితిని. సో సమాధానంగా నన్ను పోనిచ్చుచున్నావు. ఒకవేళ ఈ లోకంలో చూసినట్లయితే ఒకప్పుడు క్రైస్తవ తల్లిదండ్రులు పాటలు పాడేవారు. ఎలా పాడేవారంటే వృద్ధులైన వారు మంచి మరణము ఇమ్మయ్య అని ప్రార్థన చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే పిల్లలు సరైన స్థితిలో లేరు, పిల్లల భక్తిలో లేరు, ఆర్థికంగా స్థిరమైన పరిస్థితులు లేరు, కుటుంబాలు సరిగ్గా లేవు. ఒకవేళ మేము చనిపోతే వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, మేము చనిపోతే వీళ్ళ పరిస్థితి ఏంటని ఒక బెంగతో, బాధతో, దుఃఖంతో ఉండిపోయే పరిస్థితి. మాకు తెలిసిన కుటుంబం, వాళ్ళ తండ్రి గారు రైల్వేలో పనిచేసేవారు, తల్లి గారు టీచరు. ఆడపిల్లలు అందరూ సెటిల్ అయితే 2 మగపిల్లలు సెటిల్ అవ్వలే. ఆమె సుమారుగా 95 సంవత్సరాలు బతికింది. భర్త చనిపోయాడు, ఆమె పెన్షన్, అదేవిధంగా వాళ్ళ భర్త గారి పెన్షను. లేకపోతే పిల్లలు చనిపోతారు, నేను చనిపోతే పిల్లలు చనిపోతారని ఆమె ఊపిరిని బిగబెట్టుకుని 95 సంవత్సరాలు బతికింది. కానీ బైబిల్లో మనం చూసినట్లయితే ఏలియా అంటాడు, ప్రభా ఇంత మట్టుకు చాలు ప్రభువా, నేను నీ సన్నిధికి వచ్చేస్తాను అంటాడు. అంతేకాకుండా మన బైబిల్లో చూసినట్లయితే అబ్రహాము మరణం కోసం చెప్తూ అక్కడ అద్భుతమైన మాటలు అక్కడ రాయబడ్డాయి. ఒకరు మనం చూసినట్లయితే ఆదికాండం 25:11 వచనంలో కానీ మనం చూసినట్లయితే రాయబడ్డ మాటలు కానీ ఒకవేళ మనం గమనించినట్లయితే 8వ వచనంలో చూసినట్లయితే 25:8, అబ్రహాము బతికిన సంవత్సరంలో 175. అబ్రహాము నిండు వృద్ధాప్యానికి వచ్చిన వాడై మంచి ముసలితనమందు ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడును. అక్కడ వేదనకరమైన దుఃఖకరమైన మరణంలాగే మనకు కనబడలేదు. అది చాలా ప్రశాంతంగా అక్కడ అంటున్నాడు. అక్కడ నిండు వృద్ధాప్యమందు
నిండు వృద్ధాప్యంకి వచ్చిన వాడే మంచి ముసలితనం మందు ప్రాణం విడిచి మృతి పొందెను. ఎందుకంటే ఆయన వ్యక్తిగత జీవితంలో ఆయన ఏమేమి పనులు చేయాలనుకున్నాడో అవన్నీ కూడా ఆయన కంప్లీట్ చేశాడు. ఆయన చేసి వాజ్ వెయిటింగ్ ఫర్ హిస్ డెత్ టు లుక్ ఫార్వర్డ్ ఫర్ హెవెన్. పరలోకంలో ఒకవేళ దేవుని చూడడానికి, కోల్పోయిన తన భార్యను చూడడానికి ఆయన ఎదురు చూసినట్టుగా కనబడుతూ ఉంది. అంతేకాకుండా మనం యాకోబు యొక్క జీవితాన్ని కూడా పరిశీలన చేసినట్లయితే అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే ఈ విధంగా రాయబడి ఉంది. 28వ వచనంలో 49-20లో వారి తండ్రి వారిని దీవించు వారితో చెప్పినది ఇదే, ఎవరు దీవెని చొప్పున వారిని దీవిస్తూ చనిపోయే ముందు వారిని దీవించాడు. అంతేకాకుండా తను ఎక్కడ పాతి పెట్టాలో వారికి తెలియజేశాడు, ఏ శ్మశానంలో పాతి పెట్టాలో. అంతేకాకుండా ఆయన చెప్పిన మాట ఏంటంటే యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించి చాలించి మంచం మీద కాలు ముడుచుకొని ప్రాణం విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. ఈ మాటలు చూసినట్లయితే చనిపోయినట్టుగానే ఏం లేదు. మనకు యేసుక్రీస్తు ఏ విధంగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్న ధైర్యంగా చెప్పగలిగాడో ఆ మరణాలు ఆ విధంగా మనకు కనబడుతున్నాయి. కారణం ఏంటంటే వారి వ్యక్తిగత జీవితంలో ఆయన చనిపోయినప్పుడు వారి జీవితంలో సమాధానం ఉంది. వారు దేవుని మీద ఆధారపడ్డారు. వారి వ్యక్తిగత భక్తి జీవితాల్లో ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లున్నా వారు చనిపోయినప్పటికీ దేవునితో సమాధానపడి దేవుని శాంతిని పొంది వెళ్ళినట్టుగా వాక్యం మనకు సెలవిస్తుంది. అందుకే యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే యోహాను సువార్త 14:27 ఈ విధంగా యేసుక్రీస్తు చెప్తాడు. ఆయన మనం చూసినట్లయితే ఆయన అంటాడు ఈ విధంగా, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను అనుగ్రహించట్లేదు, మీ హృదయములు కలవరపడనీకుడి బెరవనీయుకుడి అని చెప్పి రాయబడి ఉంది. ఒకవేళ మనం పుట్టినోట్లో కానీ చూసినట్లయితే 27వ అధ్యాయం 14-27 పుట్టినోట్లు చూస్తే సమాధానము, ఒకవేళ సమాధానం మాట అని చెప్పమని చదివినట్లయితే సమాధానం మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా సమాధానం మీకు అనుగ్రహించున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను అనుగ్రహించట్లేదు అంటున్నాడు ఆయన. సో పీస్, శాంతి అనే పదానికి పుట్టినోటు ఇచ్చిందంటే సమాధానం. ఒకవేళ మన వ్యక్తిగత జీవితంలో ఆ సమాధానాన్ని కలిగి ఉండే బిడ్డలుగా మన జీవితంలో ఉండగలుగుతూ ఉన్నావా? ఈ మధ్యన మనం యూట్యూబ్లో వాటిలో ఎన్ని చూసినా వస్తున్న పరిస్థితులు ఏంటంటే అసమాధానమైన పరిస్థితే తప్ప సమాధానం కావాలని చెప్పి ఎవరు కోరుకునే పరిస్థితి అక్కడ కనబడడం లేదు. ఎవరు చిన్న మాట అన్నా, ఎవరేమంటారా, దాంతో ఏ విధంగా తగు మనం చెయ్యాలా అనే ఆలోచనే తప్ప సమాధానంగా ఉందాం అనే మాట కనబడదు ఎక్కడ కూడా. ఒకప్పుడు మా స్కూల్లో ఒకవేళ పిల్లలు ఎవరు కొట్టుకుంటే వాళ్ళిద్దరిని పిలిచి సమాధానపరిచి సెకండ్ ఇచ్చి పంపిస్తాం. ప్రస్తుత ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ మనం చూసినట్లయితే ఇటువంటి పరిస్థితి ఎక్కడ కూడా మనకు కనబడడం లేదు. ఇక్కడ ఇంకా తగును ఎగదోసేవారే. ఒకవేళ మనం చూసినట్లయితే బైబిల్లో అంటున్నారు వారు కలహప్రియులు. కీర్తన 126లో అంటాడు, కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించేవాడను, నేను కోరినది సమాధానమే అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారి యుద్ధంకు సిద్ధమగుదురు. ఈ మధ్యన మనం శాలేమరాజు గారి చిన్న సమస్య మనం చూడగలం. సో ఎవరేమంటారా ఆ మాట పట్టుకొని ఏ తగ్గు తెద్దామా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితి వస్తున్న భారతదేశంలో మనకు కనబడుతూ ఉంది. గుడ్డు మీద వెంట్రుకలు అనేవి ఉండవు. సో వెంట్రుకలు లేని గుడ్డు మీద వెంట్రుకలు పీకడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితులు ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. సమాధాన పరిచేవారు లేరు, శాంతి కావాలని కోరుకునేవారు లేరు. ఇజ్రాయెల్ దేశం చిన్న దేశం, మనకు పరిచయం ఉన్న దగ్గర నుంచి ఒక యుద్ధం తర్వాత ఒకటి కొనసాగుతూనే ఉంది. చాలా దేశాలు ఎగదోసేవే శాంతి అని చెప్పేదవే. ఇర్మియాతో అంటాడు, సమాధానం సమయంలో సమాధానం చెప్పుచు నా ప్రజలను ఇబ్బంది పెడుతున్నావు అన్నట్టుగా సమాధానం లేని పరిస్థితి, చిన్న దేశం. ఒకవేళ సమాధానం లేకపోతే పరిస్థితి ఏమవుద్దంటే అభివృద్ధి అనేది ఆగిపోద్ది. అంతేకాకుండా సంపద పాడైపోద్ది, ఆరోగ్యాలు పాడైపోతాయి. అభివృద్ధి పదంలోకి వెళ్ళడానికి
అవకాశం అనేది ఉండదు. ఒకళ్ళు అనుకుంటాను, ఇజ్రాయిల్‌ని గాని ఆ విధంగా ఉన్నట్లయితే అన్ని దేశాలకు అది నాయకత్వం వహిస్తది, అభివృద్ధి చెందుతది కాబట్టి ఇజ్రాయిల్‌ను శాంతి సమాధానాలతో ఉంచకూడదని ఒకవేళ ఈ ప్రపంచం ఆలోచన చేస్తుందేమో మనకు తెలీదు. నెహెమియా గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక మాట అక్కడ మనకి వ్రాయబడి ఉంటది. 4 అధ్యాయంలో మనం చూసినట్లయితే 4 అధ్యాయం 16 వచనంలో చూసినట్లయితే, అయితే అప్పటి నుండి నా పనివారిలో సగం మంది పనిచేసి వచ్చిరి, మంది ఈటెలను, బల్లెములను, వెండ్లను, కవచములు ధరించిన వారే వచ్చిరి. అధికారులు యూదులతో ఆయా ఇంటి వారి వెనుక నిలిచిరి. గోడ కట్టువారు బరువులు మొయ్యవారును, బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధములు పట్టుకొని యుండిరి. మరియు కట్టువారిలో ఒకడును తన కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుచూ వచ్చెను. బాకా ఊదువారు ఎద్ద నిలిచిరి. అప్పుడు నేను ప్రధానులతో అధికారులతో మిగిలిన వారితో ఇట్లాంటిని, పని మిక్కిలి గొప్పది, మనం గోడ మీద ఒకరికొకరు చాలా ఎడమగా ఉన్నాము గనుక ఏ స్థలంలో మీకు బాకానాదం వినబడనో అక్కడ మా దగ్గర రండి, మన మన దేవుడు మన పక్షంలో యుద్ధము చేయను. ఆ ప్రకారము మేము పని యందును ప్రయాసపడితే సగం మంది ఉదయము మొదలుకొని నక్షత్రము అగుపడ వరకు ఈటలకు పట్టుకొనిరి. వాళ్ళు ఈటెలు పట్టుకుంటే వాళ్ళెప్పుడు పని చేస్తారు, వాళ్ళెప్పుడు పనిలో ముందుకెళ్తారు, యుద్ధ భయంతుంటే వాళ్ళేం పని చేస్తారు? సో ప్రస్తుతం కూడా ఈ సమాధానం లేని పరిస్థితి మన గృహాల్లో ఉంది. పిల్లలు మాట వినేవారుగా లేరు, చదువుల్లో వెనకబడే పరిస్థితి, అదేవిధంగా రకరకాల పద్ధతులకు అలవాటు పడే పరిస్థితి. పిల్లలు ఏమవుతారో, వారి భవిష్యత్తు ఏమవుద్దో, ఆ భక్తి ఏమవుద్దో, మన పూర్వీకులు మనకు భక్తిని అందించారు, ఆ భక్తిని తిరిగి మన బిడ్డలకు అందించగలమో లేని ఒక రకమైన ఆందోళనలో ఉన్నాం. ఎంతమంది దినాన మన బిడ్డల కోసం గుండె మీద చేసుకొని ప్రశాంతంగా పడుకోగలిగే పరిస్థితి, ప్రశాంతంగా పడుకోగలిగే పరిస్థితి. ఆ అసమాధానమే కొన్నిసార్లు ఆరోగ్యాలను పాడు చేస్తూ ఉంది. ఇప్పటికే చాలా మంది రిటైర్ అయినప్పటికీ ఎందుకు పని చేస్తున్నారంటే కుటుంబంలో పిల్లలు స్థిరంగా లేరు. ఒక ఆయన అంటాడు, 20 సంవత్సరాల లోపు అబ్బాయి గాని పనికి వెళ్ళినట్లయితే తండ్రి సరిగ్గా లేడని, 60 సంవత్సరాలు దాటిన తండ్రి ఉద్యోగానికి వెళ్తున్నాడంటే పిల్లలు సరిగ్గా లేరని. ఇప్పుడు అదే పరిస్థితి దినాన మనం చూడగలుగుతున్నాం. ఒకవేళ మన వ్యక్తిగత జీవితంలో ఆ సమాధానం కావాలంటే మొట్టమొదటి దేవునితో సమాధానం పడాలి. బైబిల్లో ఒకవేళ మనం కానీ ఆలోచన చేసినట్లయితే ఆదామవ్వలు దేవునితో సమాధాన స్థితిలో ఉన్నప్పుడు వారి వ్యక్తిగత జీవితంలో వ్యవసాయం చేయవలసిన అవసరం లేదు, చెమట కార్చవలసిన అవసరం లేదు, నథింగ్ ఈస్ దేర్. ఆదాము దేవుడి మాట వినేవాడు, సృష్టి ఆదాము మాట వినేది. ఆదాము దేవుడి మాట వినేవాడు, పశువులు జంతువులని ఆదాము మాట వింటూ ఉండేవి. ఎప్పుడైతే దేవునితో సమాధానం అనేది పోయిందో, సృష్టితో సమాధానం పోయింది, సృష్టిలో ఉన్న వాటితో సమాధానం పోయింది. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదన మిక్కిలి హెచ్చించుచున్నాను, వేదనతో నీ పిల్లలకు అందవు, నీ భర్త ఎడలికి వాంఛ కలుగునని చెప్పి రాయబడి ఉంది అక్కడ. అదే విధంగా ఈయన అంటాడు 17 వచనం 3 ఆదికాండం 3:17లో, నీవు నీ భార్య మాట విని తినొద్దని నువ్వు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసంతో నువ్వు బ్రతుకు దినములన్నీ దాని పంట నువ్వు తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చు పొదలను నీకు మొలిపించును, పొలములోనే పంట నువ్వు తిందువు, నువ్వు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తేలయనగా నువ్వు నేల నుండి తీయబడితివి గనుక మన్నే గనుక నువ్వు మన్నే అయిపోదు అని చెప్పాడు. ఒకవేళ వారి వ్యక్తిగత జీవితంలో దేవునితో సమాధానం కలిగి ఉన్నా లేదు వారి పాపాన్ని ఒప్పుకొని తిరిగి వాళ్ళు రికన్సిల్ చేసుకున్న ఈ స్థితి ప్రపంచంలో ఉండేది కాదు. ఎందుకు అకాల వర్షాలు, ఎందుకు సునామీలు, ఎందుకు భూకంపాలు, ఎందుకు కొండచర్యలు విరిగి పడిపోవడం? కారణం ఏంటంటే కారణం అదే, మానవుడు దేవునితో సమాధానం కలిగినంత కాలము సృష్టి మనుషులతో సమాధానం కలిగి ఉంటుంది. ఒక ఆయన పాట రాస్తున్నాడు, ప్రకృతే దేవుని యొక్క ఆయుధం. సో ఒకవేళ దేవునితో మన సమాధానం కలిగి ఉంటే ఆయన గద్దిస్తే గాలి సముద్రము మిక్కిలి నిమ్మలమైన వాక్యం సెలవిస్తూ ఉంది. మనం దేవుని యొక్క సేవకులు వర్షం రమ్మంటే వచ్చింది, ఆగిపోమంటే ఆగిపోయింది. ఎందుకంటే వారు దేవునితో సమాధానం కలిగి ఉన్నారు. దేవునితో సమాధానం కలిగి ఉన్న వారితో సృష్టి కూడా సమాధానం కలిగి ఉంటుంది. సో మన వ్యక్తిగత జీవితంలో మనం దేవునితో సమాధానం కలిగి ఉండి మన బిడ్డలని దేవునితో సమాధాన పరిచేవారుగా ఉండగలుగుతూ ఉన్నామా? అంతేకాకుండా దేవుని సేవకులు కూడా చేయగలిగింది ఏం లేదు. బైబిల్ చెప్తూ ఉంది, అయ్యా మీరు ఏ ఇంటికి అయితే వెళ్తారు, ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చెప్తారంటే ఆ ఇంటికి శుభాన్ని మీరు చెప్పండి,
మత్తయి సువార్త 10:12 ఆ ఇంటిలోనికి ప్రవేశించు, ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి. ఒకవేళ దేవుని సేవకులు మనం ఎంత దీవించినా, ఎంత ఆశీర్వదించినా, మన ఇల్లు యోగ్యమైనదైతే, మన ఇల్లు సమాధానకరమైనదైతే, అప్పుడు ఆశీర్వాదము, సమాధానము దాని మీద ఉంటుంది. మరి దేవుడు కూడా శిష్యులకు చెప్పింది ఏంటంటే, మీకు ఆస్తి కలుగును గాక, సంపద కలుగును గాక అని చెప్పలేదు, సమాధానం కలుగును గాక అని చెప్పాడు. ఒకవేళ ప్రపంచంలో రాజకీయ నాయకులను చూసినట్లయితే ఏదో ఆందోళన, ఏదో భయం, ఏదో తెలియని భయం వారిని ఆవరించి ఉంటుంది. ఎదర్ సినీ యాక్టర్స్ ఆర్ క్రికెట్ ప్లేయర్స్ ఆర్ పొలిటికల్ లీడర్స్. ఎందుకంటే వారి జీవితంలో సమాధానం అనేది లేదు. కారణం ఏంటంటే, ఒక ఆయన విధంగా అంటాడు, ది మ్యాన్ ఆల్వేస్ ఇన్ ది ప్రాబ్లం ఆర్ వెయిటింగ్ ఫర్ ది ప్రాబ్లం అంటాడు. మానవుడు సమస్యల్లో ఉంటాడు, లేకపోతే సమస్యల కోసం ఎదురు చూస్తూ ఉంటాడట. ఒకదాని వెంబడి ఒకటి, ఒకదాని వెంబడి ఒకటి, ఒకదాని వెంబడి ఒకటి. ఈ మధ్యకాలం టీచర్స్కి ట్రాన్స్ఫర్స్ అయ్యాయి. ఓ పక్క ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయని భయం, ఇంకో పక్క కోరుకున్న స్థలం వచ్చిందని భయం, ఇంకో పక్క దూరం, పిల్లలు ఎలా ఉంటారో, ప్రిన్సిపల్ ఎలా ఉంటాడో, దక్కిన పరిస్థితులు ఎలా ఉంటాయి. సో జీవితం అంతా ఆందోళనతోనే వెళ్ళిపోయింది. మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి అని వాక్యం సెలవిస్తుంది. మీరు చింతించడం వల్ల మీ ఎత్తి మొరడు చేసుకోలేరు. ఆయన మీ కొరకు చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఇందాక మనం చెప్పినట్టుగా విశ్వాసమే సమాధానం మనకి తీసుకొస్తుంది. మనకి ఆ విశ్వాసమే సమాధానం తీసుకొస్తుంది. ఆ విశ్వాసాన్ని మన వ్యక్తిగత జీవితంలో మనం చూపించలేకపోతూ ఉన్నాం. ఒకవేళ పిల్లల యొక్క అభివృద్ధి అయినా, పిల్లల యొక్క ఎదుగుదలైనా మన చేతుల్లో లేదు. బైబిల్ చెప్తుంది 1 పేతురు 5:6 దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసులో అయినుడి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడని చెప్పి వాక్యం సెలవిస్తుంది. బైబిల్లో చూసినట్లయితే మీరు ఊరక నిలిచిండి చూడండి అంటాడు. అది నాన్న మోషే ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశానికి ప్రయాణమైనప్పుడు ఎర్ర సముద్రానికి వచ్చినప్పుడు అక్కడ వారు చెప్పబడ్డ మాట ఏంటంటే, మీరు ఊరక నిలిచిండి చూడండి, దేవుని మీద విశ్వాసం ఉంచండి అని చెప్తే, మనకు ఆందోళన కలిగించే విషయాల్లో, భయం పుట్టించే విషయాల్లో మనం దేవుని మీద భారం పెట్టి ఏ విధంగా ఉండగలం? నిర్గమ 14:13 అంటాడు, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు కలుగుజే రక్షణ మీరు ఊరక నిలిచిండి చూడండి, మీరు నేడు చూసిన ఐగుప్తునికి వెంట మీరు ఎన్నో చూడరు, యెహోవా మీ పక్షం యుద్ధం చేయడు అన్నప్పటికీ వాళ్ళు సనగడం ప్రారంభించారు. వాళ్ళు దేవుడు మోషేతో చెప్పాడు, నీవేళ నాకు మొరపెడుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము అని చెప్పినట్టు వాక్యం సెలవిస్తుంది. ఉదాహరణ చూసినట్లయితే ఎప్పుడైతే సమూయేలు రావడం ఆలస్యం చేశాడో సౌలు ఉండలేక తను చేయకూడన పని బలర్పించినట్టుగా వాక్యం సెలవిస్తుంది. ఆదాముకు జీవితంలో చూసినట్లయితే దేవుని ఆశీర్వాదాలను పొందుకోకుండా వారు అబ్రాహాము అదేవిధంగా షారా కూడా దేవుడు ఇస్సాకుని ఇచ్చేవారు కనిపెట్టకుండా హాగర్ వివాహం చేసుకున్నట్టుగా వాక్యం సెలవిస్తుంది. సో సమాధానానికి ఆధారమైంది ఏంటంటే మన విశ్వాసమే. అంతేకాకుండా రోమపత్రికలో చెప్పబడ్డ మాట ఏంటంటే, మీకు సాధ్యమైతే, మీకు శక్యమైతే అందరి మనుషులతో మీరు సమాధానం మీరు కలిగి ఉండండి అంటాడు. మన వ్యక్తిగత జీవితంలో ఆర్ వి ట్రైయింగ్ టు హ్యావ్ ఎ పీస్ విత్ ఎవ్రీబడి? అందరితో మనం సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామా? సమాధానాన్ని ఇందాక చెప్పినట్టుగా సమాధానం వెతికి దాన్ని వెంటాడండి, దొరకదు మనకు. అది సమాధానం పొందాలంటే అది ఖర్చుతో కూడిందే, అంత సులువైన పని ఏమది కాదు. అది బట్ ఏంటంటే దాన్ని వెంటాడమంటున్నాడు ఆయన. మన వ్యక్తిగత జీవితాల్లో సమాధానం కోరుకునేవారుగా ఉన్నామా? ఇతరుల పతనాన్ని కోరుకునేవారుగా ఉన్నామా? బైబిల్ చెప్తుంది, క్రైస్తవులకు సాతాను తప్ప శత్రువులు అంటే ఎవరు లేరు. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు ఒకవేళ నీకు ఏదైనా సమస్య కానీ నీ యొక్క సహోదరుడు ఉంటే అక్కడ ప్రార్థన ఆపే అర్జెంట్ ఏం లేదు. అది వెళ్ళి వాటితో నువ్వు సమాధాన పడు అని చెప్పి వాక్యం మనకి సెలవిస్తుంది. ఎందుకంటే దేవుడు కోరుకున్నది మన జీవితంలో కానీ, లోకంలో కానీ,
ఎప్పుడు కూడా సమాధానమే. ఒకవేళ మత్తయి సువార్తలో అంటున్నాడు ఆయన 5వ అధ్యాయం 2వ వచనంలో, కావున నువ్వు బలిపీఠం ముందు అర్పణలు అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏదైనా కలదని అక్కడ నీ జ్ఞాపకం వచ్చిన యెడల అక్కడ బలిపీఠం దగ్గరనే నీ అర్పణలు విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించుము. నీ మీద నీ సహోదరునికి విరోధం ఏదైనా కలదని, నీకు కాదు, నీ సహోదరునికి విరోధం ఉందని తెలిసినట్లయితే వెళ్ళి సమాధాన పడమంటున్నాడు. మన వ్యక్తిగత జీవితంలో ఎంతమందితో ఎన్నిసార్లు మనం ప్రయత్నం చేసి మొట్టమొదటిగా మనం వేసాం సమాధాన పడడానికి? అన్నదమ్ములతో సమాధానం లేదు, భార్యాభర్తల మధ్య సమాధానం లేదు. సమాజానికి కనబడడానికి భార్యాభర్తలుగా నటిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. పిల్లల మధ్య సమాధానం లేదు, అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు, ఉద్యోగం చేస్తున్న స్థలంలో సమాధానం లేదు, సమాధాన కర్తయ్య అధిపతి ఉండే సంఘాలలో సమాధానం లేదు. ఈ కేవలం నటనే కనబడుతుంది. నకిలీ సంబంధాలు, నకిలీ ప్రేమలు, నకిలీ సమాధానాలు మనకు కనబడుతూ ఉన్నాయి. సో ఇండియా పాకిస్తాన్ విషయంలో కానీ మనం ఒకవేళ చూసినట్లయితే ఏ విధంగా అయితే ఒక పక్క శాంతి ఒప్పందాలు చేస్తూ ఉంటారు, మరో పక్క యుద్ధానికి కాలు దూవుతూ ఉంటారు. అదేవిధంగా ఇజ్రాయేల్, అదేవిధంగా హామాస్ లో కూడా శాంతి ఒప్పందాలు చేస్తూ ఉంటారు, యుద్ధానికి కాలు దూవుతున్న పరిస్థితి. ప్రపంచమంతా సమాధానం లేని పరిస్థితుల్లో ఉండిపోయింది. సో మన వ్యక్తిగత జీవితంలో క్రైస్తవ బిడ్డలుగా అయ్యా వారికి నాకు పడదు, వారికి నాకు మాటలు లేవని స్థితిలో మనం ఉన్నామా? అదేవిధంగా శుభకార్యాలకి, సంతోష కార్యాలకి రక్త సంబంధికుల బంధువులు పిలిచేవారుగా ఉన్నామా? వాళ్ళని ఎలిమినేట్ చేసేవారుగా ఉన్నామా? అలా యేసుక్రీస్తున్న గొప్ప మాదిరి ఏంటంటే సంతోషించేవాడితో సంతోషించాడు, దుఃఖపడేవాడితో దుఃఖపడ్డాడు. ఆయన కానాని వివాహానికి పిలిస్తే వెళ్ళాడు, సంతోషించాడు. కొరత వస్తే ఆ కొరతను తీర్చినట్టుగా వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. సో మన వ్యక్తిగత జీవితాల్లో సంబంధాలు కలిగి సమాధానం కలగడానికి కారకులు అయ్యామా మనం? లేదు సమాధానం పాడు చేసేవారుగా ఉన్నామా? ఒకవేళ యేసుక్రీస్తు జీవితంలో చూసినట్లయితే యేసుక్రీస్తు మరణంలో కూడా శత్రువులు సమాధాన పరిచాడట. అప్పటి వరకు ఫిలాతు, హేరోదు ఇద్దరు కూడా శత్రువులుగా ఉన్నారు. ఎప్పుడైతే ఫిలాతు హేరోదు దగ్గర పంపించాడో, మళ్ళీ ఎప్పుడైతే హేరోదు మళ్ళీ ఫిలాతు దగ్గర వెనక పంపించాడో వారిద్దరు స్నేహితులు అయినట్టుగా మనకి వాక్యం మనకి చెప్తూ ఉంది. వాళ్ళు అప్పటి వరకు శత్రువులుగా ఉన్నారు. యేసుక్రీస్తు మరణం వారిద్దరిని మిత్రులుగా చేసినట్టు సెలవిస్తున్నాం. యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు అనేక మంది సమాధాన పరిచాడు. అంతేకాకుండా ఆయన చనిపోయే సమయంలో కూడా ఆయన శత్రువులను సమాధానపరిచినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. అయ్యా నేను యుద్ధాన్ని కోరడం లేదు. మనం చూసినట్టయితే లూకాసు 23వ అధ్యాయం 12 అంటాడు, అంతకుముందు హేరోదును ఫిలాతును ఒకరికొకరు శత్రువులై ఉండి ఆ దినమున ఒకరికొకడు మిత్రులైరి అని చెప్పి రాయబడి ఉంది అక్కడ. సో యేసుక్రీస్తు మరణం కూడా సమాధానమే కోరుకుంది. ఆ సమాధాన పరచడానికి వచ్చాడు ఆయన. ఆ నిలువుకొయ్య దేవునికి మనకి మధ్య మనం పోగొట్టుకున్న సంబంధాన్ని కలపడానికే వచ్చింది. సో దేవుని బిడ్డలుగా సమాధాన పరిచేవారు ఉంది. ఇందాక మనం చూసాం. మనం సమాధాన పరిచేవారు ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడుతున్న వాక్యం మనకి సెలవిచ్చింది. సో మన వ్యక్తిగత జీవితంలో సమాధాన పరిచేవారిగా ఉండి దేవుని కుమారులుగా ఉన్నామా? కలహప్రియులుగా ఉన్నామా? అంతేకాకుండా మత్తయి సువార్తలో మనం కంటిన్యూ చేస్తూ అంటాడు ఆయన 6:43లో, నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు ఉన్నారు కదా. నేను మీతో చెప్పుచున్నది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రి కుమారులు ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వరకు ప్రార్థన చేయడు. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీద తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీద అనంతమందిలో వర్షం కురిపించున్నాడు. మీరు మేము ప్రేమించిన వారిని ప్రేమించినట్లు మీకు ఏమి ఫలము కలుగును? సుంకరులను అలాగూ చేయుచున్నారు. మీ సహోదరులకు వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అనిజనులు అలాగూ చేయుచున్నారు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులై ఉండవాలని. అంతేకాకుండా ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే, అవతల వారిని మనం శత్రువులని భావించి వాడు మన శత్రువులుగా భావించకపోయినట్లయితే వచ్చే సమస్య ఏంటంటే, మనం వాడి మీద చాలా కోపంగా
నరాలు ఇది చేసుకొని ఉంటాం. వాడు ఫ్రీగా ఉంటాడు. ఎందుకంటే మన పట్ల వాడికి శత్రుత్వం ఏమీ లేదు మనకు. రెండో విషయం చూసినట్లయితే మనం ఎదుగుతున్న క్రమంలో శత్రువులు పెరిగిపోతూ ఉంటారు. ఉదాహరణ చెప్పాలంటే యోబుకి సాతానుకి మధ్య శత్రుత్వం ఏం లేదు. యోబుని టార్గెట్ చేయవలసిన అవసరం సాతానుకు లేదు. కానీ యోబు యొక్క భక్తిని చూసి, నీతిమత్వాన్ని చూసి, యథార్థవంతం చూసి యోబుని ఈ విధంగా వదిలేస్తే ఎక్కడికి వెళ్ళిపోతాడో, ఎంతమందిని ఆకర్షిస్తాడో, ఎంతమంది దేవుని నడిపిస్తాడని ఆ యొక్క యోబును శోధించడానికి దేవుడి యొక్క అనుమతి కోరాడు. మన జీవితంలో కూడా మనం ఎదుగుతున్న క్రమంలో వారికి మనకి గర్భశత్రుత్వం లేదు, ఆస్తులు తగువు లేవు. వారికంట భక్తిగా ఉండి, వారికంట పనిలో మనంగా నిపుణులుగా ఉండి, వారిలో పనిలో నమ్మకస్తులుగా ఉండి, వారికంట పనిలో మన యథార్థవంతులుగా ఉంటే చూసి సహించలేరు మనం. వెనకాతల శత్రువులు అనేక మంది మనం తయారవుతూ ఉంటారు. వాడికి మనకు శత్రుత్వం ఉండవలసిన అవసరం లేదు. ఒక్కడు ఎదిగిన దావీదుకి సౌలుకి మధ్య తగువేముంది? సౌలు వేల కొలది గాను, దావీదు 10,000 కొలది గాను ఒక్క చిన్న మాట సౌలు జీవితాన్ని నాశనం చేసేసింది. అది సత్యమే గ్రహదా అని ఒకవేళ సౌలు గ్రహించినా, లేదు మొట్టమొదటి రాజు సౌలు అని చెప్పి దావీదు దాన్ని ఒకరు గ్రహించినా, ఆ యొక్క యుద్ధాలు కానీ పొరపాట్లు కానీ ఉండేవి కాదేమిని. ఒక చిన్న మాట ఏం చేసిందంటే శత్రుత్వాన్ని పెంచింది. వారు ఒక పక్క చూసినట్లయితే సౌలు గారి జీవితంలో సమాధానం లేదు, అదే విధంగా దావీదు జీవితంలో కూడా సమాధానం లేకుండా చేశాడు ఆయన. సో మన వ్యక్తిగత జీవితాల్లో ఒకవేళ ఎందుకు పనికిరాని పనికిమాల మాటలకు, చెప్పుడు మాటలకు విని, పొగిడే మాటలు విని శత్రుత్వం పెంచుకుంటున్నావా? లేదు. అంతేగా ఉదయకాలం లేచి ఒకవేళ నీ స్నేహితుడు కానీ నీకు కానీ దీవించినట్లయితే శాపమంటాడు ఆయన. సో మన వ్యక్తిగత జీవితాల్లో పొగడతలకు లొంగి ప్రశాంతమైన జీవితాన్ని పాడు చేసుకునేవారుగా ఉన్నామా? ఒక చిన్న మాట ఏం చేసిందంటే విషపు చూపు నిలిపిన దాకా చేసుకొచ్చేసింది. సౌలు దావీదు చాలాసార్లు ప్రయత్నం చేసి సమాధాన పడడానికి, కానీ సౌలు సమాధాన పడలేకపోయాడు. దిక్కుమాలిన చావు, ఒకే రోజు కొడుకు, అదేవిధంగా తండ్రి చనిపోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడ్డది. అక్కడ వీళ్ళందరూ చనిపోవాల్సిన పరిస్థితి గిర్బోవ పర్వతం మీద. సో శత్రుత్వం ఏం చేస్తుందంటే నాశనం చేస్తుంది. అది సమాధాన పరిస్థితి మన ఇంట్లో లేకుండా అది చేస్తుంది. సో బైబిల్లో మనం కానీ చూసినట్లయితే అనేక మాటలు ఏం చెప్తుందంటే ఫిలిప్పీ పత్రిక 4:7 అంటాడు, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. సో యేసుక్రీస్తు సమాధానం ఒకవేళ మన హృదయంలో ఉన్నట్లయితే, మన తలంపుల్లో ఉన్నట్లయితే, అది మన హృదయానికి తలంపులకి కావల కాస్తుంది. అది హృదయం అన్నిటికన్నా ఘోరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదని చెప్పి వాక్యం సెలవిస్తుంది. మనం చూసినట్లయితే ఈ మధ్యకాలంలో యవనులైన భార్యలు భర్తలను చంపేస్తున్న పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే హృదయం ఘోరమైన వ్యాధి కలది. ఈ మధ్యన రాజవంశానికి చెందిన వ్యక్తిని తన ప్రియుడి మాట విని ఒక ఆవిడ హనీమూన్లో చంపేసింది. ఏది మేలుకరం, ఏది దీవెనకరం అనే విషయాలు గమనించలేకపోతున్నారు. ఏది క్షేమకరము, ఎందుకంటే అది ఘోరమైన వ్యాధి కలదు. అందుకే దావీదు అంటాడు, ప్రభువా నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యం మన హృదయంలో ఉంచుకొని అంటాడు. దావీదు ప్రతిరోజు ప్రార్థన చేస్తాడు, ప్రభువా నీకు ఆయాస్కర మార్గం అలా ఉందేమో చూడు ప్రభువా అంటాడు. నీ ఆజ్ఞల వెంబడి నేను నడుస్తాను అంటాడు ఆయన. సమాధానం హృదయంలో ఉండాలి. హృదయంలో లేకుండా ఎంతమందితో సాంగత్యం కలిగిన ఉపయోగం లేదు. మన బైబిల్లో చూసినట్లయితే సమరయ స్త్రీ కూడా ఆ శాంతి కోసమో సమాధానం కోసమో వెతికి అనేక మంది భర్తలను పెళ్లి చేసుకుంది. కానీ సమాధానం దేవునిలో ఉంది. సమాధానకర్త అయిన దేవుడైన, సమాధానకర్త అధిపతి ఆయన మనలో ఉంటే, భర్త దుర్మార్గుడైనా, భార్య ఒకవేళ ఎటువంటి ఇబ్బంది పెట్టేదైనా, ఆ శాంతి సమాధానం మన జీవితంలో ఉంటాయి. బైబిల్లో చూసినట్లయితే వ్యభిచారుల్ని పెళ్లి చేసుకోమని దేవుడు చెప్పినప్పుడు ఆ పెళ్లి చేసుకున్న ప్రవక్తలు మనం ఎరుగుతాం. మనం వారి జీవితంలో శాంతి సమాధానాలు వెలివరిసినట్టుగా వాక్యం సెలవిస్తుంది. సో సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము, మన జ్ఞానం పెరిగింది, సమాధానం కరువైపోయింది. లోక సంబంధమైన జ్ఞానం కాదు, దేవుని సంబంధమైన జ్ఞానాన్ని కలిగి ఉండేవారుగా మనం చూడగలగాలి. యేసుక్రీస్తు 12 మంది శిష్యులు ఒక్కరోజు తగులాడుకోలే. 12 మందిలో దుడుకు స్వభావం గలవారు ఉన్నారు, ఉరిమిడి వారు ఉన్నారు, దేవుని పక్కన కూర్చోవాలనుకున్న వారు ఉన్నారు, అదేవిధంగా దేవుని తర్వాత స్థానం నాదన్న పేతురు లాంటి వారు ఉన్నారు,
కానీ వారందరూ బైబిల్ చెప్తుంది ఎంత మంచి మాట, వారు ఏకాత్మతో ఏకహృదయంతో ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరించబడిందంట. ఏది ఐక్యత? అపోస్తలుడైన పౌలు అంటాడు, అయ్యా సంఘమునకు మూల స్తంభములైన పేతురు, యోహాను, యాకోబు అంటాడు ఆయన. పేతురు అంటాడు, అయ్యా ఆయన పత్రికలు చాలా ఘనమైనవి, మనలాంటి సామాన్యులకి అది, లేదా నాలాంటి సామాన్యులకి అవి అర్థం కావు అంటాడు ఆయన. మనం చూసినట్లయితే 2 పేతురు పత్రిక 3:11 అంటాడు 15 నుంచి, మరియు ప్రభు యొక్క దీర్ఘశాంతం రక్షణ ఎంచుకోండి. అలాగే మన ప్రియ సహోదరుని పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యాహీనులకు, అస్థిరులైన వారును తక్కిన లేఖనంలో అపార్థం చేసినట్లు తన స్వకీయ నాశనకు అపార్థం చేదురు అంటున్నాడు ఆయన. సో దే హ్యావ్ ఎ పీస్ విత్ ఈచ్ వన్. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది, ఎందుకంటే దేవుని సమాధానం మన హృదయంలో ఏలుబడి చేసింది. దేవుడు కూడా ఆయన పునరుత్థానం లేచిన తర్వాత ఆయన చెప్పిన మొట్టమొదటి మాట అంటే మీకు సమాధానం కలుగును గాక అంటున్నాడు ఆయన. మీకు ఆస్తి కలుగును గాక, అంతస్తు కలుగును గాక అని దేవుడు చెప్పలేదు, కానీ మీకు సమాధానం కలుగును గాక అంటున్నాడు ఆయన. ఎందుకు ఇప్పుడు బీపీలు మనకు పెరిగిపోతూ ఉన్నాయంటే, ఎందుకు బలహీన పడిపోతున్నామంటే కారణం అదే. సమాధానం లేని పరిస్థితులు మన జీవితాలు ఉంటూ ఉన్నాయి. సో మన వ్యక్తిగత జీవితాల్లో ఆ సమాధానాన్ని వెతికి వెంటాడే వారికి మన జీవితాల్లో మనం ఉంటూ ఉన్నామా? మన ప్రయత్నం మనం ఏం చేస్తున్నామా? అంతేకాకుండా మనం చూసినట్లయితే కొలసీ పత్రిక 3:15 అంటాడు, సమాధానం కోసం అపోస్తలుడైన పౌలు తన వ్యక్తిగత జీవితంలో ఆ సమాధానం స్థితిలో ఎక్కువ ఆయన జీవించాడు కాబట్టి ఆ సమాధానం కోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉండేవాడు ఆయన. అని అంటాడు, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములందు ఏలుచుండనీయుడి. ఇది వరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి, మరియు కృతజ్ఞతలై ఉండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించి బుద్ధి చెప్పుచు కృపాసమితముగా మీ హృదయములో దేవుని గుర్చిన గానము చేసి సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అంటున్నాడు ఆయన. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరు ఏమి చేసినో ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవుని ప్రశంసలు చెల్లించి సమస్తమైన పేరట అయ్యా మనం ఏలవలసింది శత్రుత్వం కాదు, మనం ఏలవలసింది పగ కాదు, మనం ఏలవలసింది ఇతరుల పట్ల ద్వేషం కాదు కానీ అని అంటున్నాడు ఆయన. క్రీస్తు అనుగ్రహించి సమాధానం ఈ హృదయంలో మన హృదయాన్ని ఏలాలి, మన కుటుంబాలను ఏలాలి, మన గృహాలను ఏలాలి, మన సంఘాలను ఏలగలగాలి. అంతేకాకుండా ఇంకా మాట అంటున్నాడు ఆయన 12 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులైన ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునుడి. ఎవడైనా తనకు హాని చేసిన ఒకని ఎడల ఒకరినొకడు సహించు, ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించులాగా మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిమృతకు అనుబంధమైన ప్రాణం ధరించుకోండి అని వాక్యం మనం సెలవిస్తున్నాం. సో ఒకవేళ ఎవరైనా మన పట్ల కానీ పొరపాటు చేసినట్లయితే మనం క్షమించమంటున్నాడు ఆయన. ఎందుకంటే మనం ఎన్ని పొరపాట్లు చేస్తే దేవుడు క్షమించాడు, మన స్థితిలో ఉన్నామంటే దేవుని కేవలం క్షమాపణ అనే అర్థం. కానీ దౌర్భాగ్యం ఏంటంటే మన మీద మనం ఎన్ని పొరపాటు చేసినా మన మీద మన ద్వేషం కలగదు మనకి. కానీ ఎవరైనా మన పట్ల చిన్న పొరపాటు చేస్తే దాన్ని క్షమించలేని పరిస్థితిలో ఉంటాం. ఎలా ఉంటుందంటే, ఎవరైతే మనకు 10,000 దానారాలు అదేవిధంగా ఈ దానారాలు వచ్చి ఉన్నారో, రాజు 10,000 దానాలను క్షమిస్తే తనకంటే చిన్నవాడిని క్షమించలేని పరిస్థితి అయితే మా విధంగా ఉండిపోతున్నాం మన జీవితాల్లో. సో మన వ్యక్తిగత జీవితంలో దేవుని కుమారులు అయినట్టుగా సమాధానం హృదయంలో ఏలుచుండని చెప్పి వాక్యం సెలవిస్తుంది. నేను 20 సంవత్సరాల వయసులో మేఘాద్రిగడ్డలో చనిపోవలసిన వాడిని. దేవుడు దాన్ని కృపించి బోనస్గా సేవనిచ్చాడు, కుమార్తెనిచ్చాడు, భార్యనిచ్చాడు, అదేవిధంగా తగిన పరిచయాలను ఇచ్చాడు. నా జీవితం నేర్చుకునే విషయం ఏంటంటే, గాడ్ ఎక్స్టెండెడ్ మై లైఫ్, గాడ్ గిఫ్టెడ్ దిస్ లైఫ్. సో ఈ యొక్క దేవుడిచ్చిన బహుమతికరమైన జీవితంలో ఈ శత్రువులు, ఈ తగువులు, అదేవిధంగా వీటి వలన జీవితాన్ని అర్థం చేసుకోవడం ఇష్టపడలేదు. నేను చేసినప్పుడు నాకు మొన్న గడిచిన వారంలో స్కూల్ ట్రాన్స్ఫర్ అయ్యింది. సో ఎక్కడైతే చేశానో ఒక్కరోజు ఎవరితో, పిల్లలతో కానీ, తల్లిదండ్రులతో కానీ, స్టాఫ్తో కానీ ఎవరితో ఏదైనా శత్రుత్వం పెంచుకుంది. ఎందుకంటే నాకు అంత టైం లేదు నాకు. సో దేవుడిచ్చిన నాకు ఆయుష్ని సేవలో ఖర్చు పెట్టాలి,
అదేవిధంగా నేను బాధ్యత పడి చేసుకున్న వివాహంలో నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలి. ఆ 2 విషయాల్లో దృష్టిలో పెట్టుకున్నాను. ఆ 2 విషయాలు దృష్టిలో పెట్టుకున్నాను. ఎంతమంది శత్రువులు ఉన్నా. ఎందుకంటే స్కూల్‌లో కొన్నిసార్లు ఏమవుద్దంటే నాకు స్కూల్‌లో కొత్తగా జాయిన్ అయ్యాను నేను. కంపేస్ ఇంటర్నేషనల్ పనిచేసి. అనేకమైన కోర్సులు చేయడం, ట్రైనింగ్‌కెళ్ళడం చేస్తూ తెచ్చుకున్నప్పుడు శత్రువులు పెరిగిపోయారు. ఈడోడు నిన్న కాక మొన్నొచ్చాడు మనకు ట్రైనింగ్ ఇస్తున్నాడన్న తలంపుల్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు చాలామంది. అయినప్పటికీ దేవుని మీద భారం వేసి ముందుకు సాగిపోయారు. దానియేలు జీవితంలో చూసినట్లయితే దానియేలు చేసిన పొరపాటేం లేదు. దానియేలు లంచగొండు కాదు. దానియేలు ఇతరుల మీద నింద మోపేవాడు కాదు గానీ, దానియేలు ఎదుగుతున్న క్రమంలో శత్రువులు పెరిగిపోయారు. ఒకవేళ దానియేలును వారి శత్రువుగా భావించారు గానీ, దానియేలు ఎప్పుడు కూడా వారిని శత్రువుగా భావించలేదు. ఆ శత్రుత్వం ఎక్కడ తీసుకొచ్చిందంటే, వారు సింహాల బోనులో పడితే వారు కిందకి రాకముందే సింహాలు వారిని పగలగొట్టినట్టుగా వాక్యం సెలవిస్తుంది. దానియేలు క్షేమంగా ఎళ్ళాడు, క్షేమంగా వచ్చాడాయన. సో, మన వ్యక్తిగత జీవితంలో ఎక్కడ చేస్తున్నా శత్రుత్వం మనకనవసరం. యేసుక్రీస్తు లోకంలోకి శాంతిని అనుగ్రహించడానికి వచ్చాడు. శాంతిని అనుగ్రహించి ఎళ్ళాడాయన. మనం కూడా దేవుడు శాంతిని అనుగ్రహించాడు. సో, శత్రువులు మనకంటే ఎవరు లేరు సాతాను తప్ప. వ్యర్థమైన ఆయుష్కాలాన్ని శత్రుత్వం పెంచుకుంటూ వెళ్ళిపోతే దేవుని సేవ చేసేదెప్పుడు? ఇందాక మనం చెప్పుకున్నట్లుగా నెహెమియా కాలంలో ప్రజలు ఒక చేత్తో కత్తి పట్టుకొని ఒక చేత్తో సేవ చేశారా? ఎప్పుడు జరుగుద్ది సేవ అది? కుటుంబంలో శత్రుత్వం ఉంటే, సంఘంలో శత్రుత్వం ఉంటే, సమాజంలో ఎలాగో శత్రుత్వం ఉంది. యేసుక్రీస్తుని ద్వేషించిన వారు నిన్ను ద్వేషిస్తూనే ఉన్నారు. సో, మనకున్న సమయాన్ని ఒకవేళ వ్యర్థమైన వాటి మీద గాని ఖర్చు పెడితే, ఇంకెప్పుడు దేవుని సేవ చేస్తాం? ఇంకెప్పుడు ఇది మనం చేస్తాం మనం? సో, ట్రై యువర్ లెవెల్ బెస్ట్ టు అవాయిడ్ అట్ ఎనీ కాస్ట్. ఇప్పుడు గ్రామంలో సేవ చేస్తున్నాను నేను. మరి చాలా సార్లు ఇబ్బంది పడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అన్యమత ప్రచారం చేస్తున్నారు. రకరకాల మాటలు వాడుతూ ఉంటారు. నేను నేర్చుకుంది ఏంటంటే నెహెమియా గ్రంథం నాకు చాలా స్ఫూర్తినిస్తది. ఒకవేళ వారితో శత్రుత్వం పెంచుకుంటే ఒక చేత్తో కత్తి పట్టుకోవాలి, ఒక చేత్తో సేవ చేయాలి. అసలు శత్రుత్వం గాని లేకపోతే 2 చేతులతో సేవ చేయొచ్చు. కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, లేదంటే మనం ఉద్యోగం చేసే స్థలాల్లో కావచ్చు. మీరు సర్వసృష్టికి వెళ్లి సర్వలోకానికి సువార్త ప్రకటించమన్నాడు ఆయన. మన శత్రుత్వంలో మధ్యలోనే ఆగిపోతే మనం ఎప్పుడు వెళ్తామని. యేసుక్రీస్తుని అనేక రకాలుగా అనేక మంది అన్నారు. బెయల్జెబూలును అది నువ్వు దెయ్యాలను వెలగొడుతూ ఉన్నావు. అలా అంటారు. మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కామంటే అర్థం ఏంటంటే నువ్వు వ్యభిచారం వలన పుట్టావు అంటున్నారు. రకరకాలుగా విమర్శిస్తున్నప్పటికీ హి నెవర్ కన్సిడర్ దెమ్ యాజ్ ఏ ఎనిమీస్. దట్స్ వై హి టోల్డ్ ఇన్ ది క్రాస్ ఆఫ్ కల్వరీ, తండ్రి వీరేమి చేయొచ్చును వెరగనకు విని క్షమించమని చెప్పాడు ఆయన. ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అరిచిన ప్రతి కుక్కకి సమాధానం చెప్తే మనం గమ్యాన్ని చేరేది ఎప్పుడు? ఆయన బైబిల్ చెప్తూ ఉంది, ఆయన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి తన ఎదుట ఉంచబడిన పందిమ రంగంలో ఓపికతో పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. బైబిల్ చెప్తూ ఉంది హెబ్రీ 12:1 ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూచి మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఒకవేళ యేసుక్రీస్తు శత్రుత్వం పెంచుకోవాలంటే తను విడిచి వెళ్ళిపోయిన శిష్యులను ఏం చేయాలి? అయ్యా నీ కోసం కావాలంటే ప్రాణం పెడతానని చెప్పి వెనక్కి వెళ్ళిపోయిన పేతురుని ఏం చేయాలి? ఆయన తిరిగి ఏం చేస్తున్నాడంటే వారు ఒడ్డుకి వచ్చినప్పటికీ ఆహారం సిద్ధపరిచి చేపలు కాల్చి రొట్టెను సిద్ధపరిచి వారికి ఇచ్చినట్టుగా వాక్యం సెలవిస్తుంది. అందుకే బైబిల్ చెప్తుంది పగ తీర్చుకుంటే నా పని అంటున్నాడు ఆయన. అయ్యా నీ శత్రువు దాహంతో ఉంటే నీళ్ళివరా వాడి నెత్తి మీద నువ్వు నిప్పులు పోసినట్టు అని వాక్యం సెలవిస్తుంది. సో పగ తీర్చుకునే పని దేవుంది. నీకు అప్పగించబడిన నువ్వు మానేసి తక్కిన పనులు ఎందుకు జోక్యం చేసుకుంటావు? ఆ దేవుడు నీకు చెప్పిన పని కాదే, ఆ దేవుడు నీకు అనుగ్రహించిన పని కాదే అది. సో ఆ సమాధాన సువార్తను పఠించుకుంటూ వెళ్ళిపోదాం. ఎందుకంటే వాడికి తెలియదు. ఎందుకంటే యుగ సంబంధమైన దేవత వారు మనోనేతల గుడ్డితనం కలుగు చేస్తూ ఉంటే వాడు శత్రులుగా భావిస్తూ ఉన్నాడు. వాడి జీవితంలో సమాధానం ఇవ్వడానికి దేవుడు మనం పంపించిన విషయాన్ని గ్రహించలేని వారుగా ఉన్నారు వాళ్ళు. సో వాడికి తెలియదు, మనకు తెలుసుగా. ఒకరోజు ఒక ఆయన అన్నాడట,
అయ్యా నా భార్య నా కోసం కనిపెడుతూ ఉంటుంది, నేను వేగంగా వెళ్ళాలి అంటే వర్షం పడుతుంది కదా అన్నాడంట. సో వర్షం పడిన వెళ్ళాలండి, నా భార్య కొంచెం మతిమరుపు, నేనే భర్తన్న సంగతి ఆమెకు తెలియదు అంటే, మరి ఆమెకు తెలియదు కదా, మీరు వర్షం తగ్గింది వెళ్ళొచ్చు కదంటే, ఆవిడకి తెలియదండి, నాకు తెలుసు కదా ఆమె నా భార్య అని, నా కోసం కనిపెడతాను అన్నాడు. ఒకవేళ మన శత్రువులు తెలియపోవచ్చు మన సమాధాన కర్లుమని, సమాధాన పరచడానికి దేవుని చేత పంపబడ్డామని. బైబిల్ చెప్తుంది, దేవుని పిల్లల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో ఎదురు చూస్తూ ఉందట. వారు వస్తారు, మా జీవితంలో సమాధానం ఏర్పాటు చేస్తారని. ఆ మధ్యన ఒక ఆయన చెప్పారు, బీహార్లో ఒక ఆయన దేవుని యొక్క సేవను చేస్తూ వెళ్ళి సువార్త చెప్తూ ఉంటే ఆమె దేవుని నమ్ముకుని అడిగిందంట, ఒక 2 సంవత్సరాల ముందెందుకు మీరు రాలేదని. ఎందుకంటే నా భర్త ఈ వాక్యం వెనుక చచ్చిపోయాడు, ముందొచ్చి ఉంటే నా భర్త దేవుణ్ణి నమ్ముకునేవాడు కదా అందట. సో రోమపత్రిక 8వ అధ్యాయం 19వ వచనం అంటున్నాడు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరిచూచు కనిపెడుచున్నది. ఏలయనగా సృష్టి నాశనము లోయన దాస్యములో నుండి విడిపించబడి దేవుని పిల్లల పొందబో మహిమ గల స్వతంత్రం పొందుటకు నిరీక్షణ గలదే, స్వేచ్ఛగా కాక దాని లోపరచమని మూలముగా వ్యర్థపరచబడి సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రహం మూలుగుచు ప్రశ్న వేద పడుచున్నది. మన బైబిల్లో చూసినట్లయితే ఒకవేళ యెషయా గ్రంథంలో అంటాడు, యెషయా గ్రంథంలో అప్పుడున్న పరిస్థితిని వివరించుకుంటూ వస్తూ అప్పుడు చెప్తాడు ఆయన. ఒక క్రింద మనం చదివిన 9వ అధ్యాయంలో కానీ చూసినట్లయితే ఈ విధంగా అక్కడ వాళ్ళు ప్రారంభిస్తే విధంగా అంటున్నాడు ఆయన. ఏమంటాడంటే అని అంటాడు, వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు, పూర్వకాలం ముందు ఆయన జబూలుని దేశమును నప్తల దేశమును అవమానపరిచెను అని చెప్పుకొస్తూ 2వ వచనం అంటాడు, చీకటిలో నడిచి జనులు గొప్ప వెలుగును చూచున్నారు, మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించను అని చెప్పుకొస్తూ చివరి అంటాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను అని చెప్పుకొస్తూ, దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త అధిపతి అని పేరు పెట్టబడి. మన వ్యక్తిగత జీవితంలో ఎంతమంది ఆత్మహత్య ప్రయత్నాలు చేశాం, ఎంతమంది భార్యాభర్త నుంచి విడాకులు తీసుకోవాలని ప్రయత్నం చేశాం, ఎంతమంది కుటుంబాలను విడిచిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్నాం. నా జీవితం ఎప్పుడు ఇంతేనా, సమాధానం ఉండదా అని ఎన్నిసార్లు మనం అనుకున్నాం. ఈ దినాన్ని స్థిరపడగలిగామంటే, బాగుపడగలిగామంటే, అభివృద్ధి క్రమంలో వెళ్తూ ఉన్నామంటే, 10 మందికి మార్గదర్శకంగా ఉన్నామంటే దేవుడిచ్చిన సమాధానం కాదా మన జీవితంలో, దేవుడిచ్చిన శాంతి కాదా మన జీవితంలో. ఈ దినాన మనకి సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఆ ఇబ్బందుల్లో నడిపించగలిగే దేవుడు ఉన్నాడు, ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నాడు, సమస్యను ఆయన తొలగిస్తాడు, సమస్యను ఎదుర్కొనే ధైర్యాన్ని దేవుడు ఇస్తాడు. దావీదు అంటాడు, నా పక్కన 1000 మంది పడిను, నా పక్కన 10,000 మందికి అపాయం ఎద్దకు రాదు, యుద్ధాలు చేసుకుంటేనే వెళ్ళిపోయాడు దావీదు తన జీవితం అంతా. కానీ మరణం దావీదుని సమీపించలేదు. కృపాక్షేమములే నా వెంట వచ్చినాడు. దావీదు జీవితంలో చూసినట్లయితే ట్రైడ్ లెవెల్ బెస్ట్ టు హ్యావ్ ఎ పీస్ విత్ ది ఫ్యామిలీ ఆఫ్ ది సౌల్. ఎంత నష్టమైనా, ఎంత 2 సార్లు సౌలు గారిని చంపకుండా ఆగిపోయాడు ఆయన. అంతేకాకుండా యోనాతానుతో చేసుకున్న సంబంధాన్ని బట్టి మెఫీషబోతును ఆదరించాడు ఆయన. అంతేకాకుండా బైబిల్లో కానీ మనం చూసినట్లయితే ఈ యొక్క దావీదు, అదేవిధంగా అబీగైలు ఒక సంగతిని మనం పరిశీలన చేసినట్లయితే, యాక్చువల్గా వారి కుటుంబంలో ఒక వ్యక్తి కూడా మిగలడానికి అవకాశం లేని పరిస్థితులు అవి. సో అటువంటి పరిస్థితుల్లో ఆమె సమాధాన పడ్డానికి వేగిరమే నడిచినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. ఒకవేళ నాబాలు విషయంలో చూసినట్లయితే, నాబాలు దావీదుతో పనివర్తి ఇష్టానుసారంగా మాట్లాడాడు ఆయన. ఆయన అంటాడు, నాబాలు 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 10వ వచనంలో, నాబాలు దావీదు ఎవడు, యెషయా కుమారుడు ఎవడు, తన యజమానులు విడిచి పారిపోయిన దాసులకు ఇప్పుడు అనేకులు ఉన్నారు, నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెబొచ్చు కత్తిరించి వాని కొరకు నేను సిద్ధపరిచిన పశుమాంసం తీసి నేను బొత్తిగా ఎరగని వానికి ఇత్తనా అని దావీదుతో పలుకుగా చెప్పగా, దావీదు పనివారు వెనుక తిరిగి దోన పట్టుకొని పోయి అతనికి మాటలన్నీ తెలియజేసినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, వారి ఇంట్లో ఒకడు కూడా జీవంతో ఉండడని చెప్పి ఆయన చెప్పిన పనివారు వచ్చి నాబాలు భార్యని అబీగైలుతో వారు చెప్పారు, అమ్మ దావీదు అరణ్యములో నుండి మన యజమాని కృష్ణప్రసాదుడికే దూతలను పంపగా అతడు వారితో కఠినముగా
మాట్లాడిన. అయితే మనుషులు మాకు ఎంతో ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలంలో వారి మధ్యను సంచరించినప్పుడు మేము ఉన్నంతసేపు అపాయము గాని, నష్టము గాని మాకు సంభవించలేదు. మేము గొర్రెలను కాయుచున్నంతసేపు వారు రాత్రింబవళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి అని చెప్పి చెప్పుకొచ్చాడు. అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు కనుక ఇప్పుడు నువ్వు చేయవలసింది బహు జాగ్రత్తగా ఆలోచించుకొనుము. మన యజమానుని బహు పనికిమాలినవాడు యవనత్వంతో మాట్లాడ నీడనే అని చెప్పినట్టుగా మనకి చెప్పగలుగుతున్నాం. అప్పుడు ఏం చేసిందంటే పరిగెట్టుకుంటూ వెళ్ళి ఏం చేసిందంటే, తెల్లవారినప్పటికీ నేనుండనీయను, లేదా దేవుని మరి గొప్ప అపాయము నాకు దావీదు చేతిలో కలుగజేయని చెప్పి దావీదు చెప్పిన తర్వాత 23వ వచనంలో అబీగైలు దావీదును కనుగొని గార్దము నుండి త్వరగా దిగి దావీదుని సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకుని ఇట్లనెను, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసుడైన నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసుడులోనైన నేను చెప్పు మాటలు ఆలకించుము. నా ఏలినవాడా, దుష్టుడైన నా నాబాలును లక్ష్య పెట్టవద్దు, అతని పేరు అతని గుణమును సంశించున్నది. అతని పేరు నాబాలు, మోడుతనం అతని గుణము. నా ఏలినవాడ, పంపించిన పనివారు నాకు కనబడలేదు. నా ఏలినవాడ యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు, నీ చెయ్య నిన్ను సంరక్షించిన మాట నిజమైన యెహోవా జీవముతోడు, నీ జీవముతోడని ప్రమాణము చేయుచున్నాను. నీ శత్రువులు నా ఏలినవాడైన నీకు కీడు చేయని ఉద్దేశించు వారును నాబాలు వలె ఉందురుగాక అని చెప్పి అనేక విషయాలు చెప్పుకొస్తూ గొప్ప కీడుని ఆపింది. దావీదు కీడు చేయకుండా ఆపింది, తన కుటుంబాన్ని నష్టం కలిగి ఆపింది. అటువంటి వారిని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. తప్పిపోయిన తండ్రి తప్పిపోయిన కుమారుడితో సమాధానాన్ని కోరుకుంటూ ఉన్నాడు. వాడు చెప్పిన మాటలు వినలే. వాడు ఇంకా దూరంగా ఉండగా పరిగెత్తుకుని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టినట్టుగా వాక్యం చలవిస్తుంది. యేసుక్రీస్తు సమరయ స్త్రీకి అదేవిధంగా దేవునికి మధ్య సమాధానం కలుగు చేశాడు. యేసుక్రీస్తు శానాదయం పట్టిన వాడికి అదేవిధంగా దేవుని మధ్య సమాధానం కలుగు చేశాడు. యేసుక్రీస్తు పొట్టు జక్కయ్యకు అదేవిధంగా దేవునికి మధ్య సమాధానం కలుగు చేసేట్టున్న అబ్రహాము కుమారుడు ఇంటికి రక్షణ వచ్చినదన్నాడు. సో మన వ్యక్తిగత జీవితంలో అబీగైలు వలె సమాధాన పరిచే వారిగా ఉన్న, ఒకవేళ అన్నదమ్ముల మధ్య ఇబ్బందులు రావచ్చు, లేదు అక్కచెల్లి మధ్య ఇబ్బందులు రావచ్చు, అత్తమాల మధ్య ఇబ్బందులు రావచ్చు. వచ్చినప్పుడు అబీగైలు వలె సమాధాన పరిచే వారిగా ఉన్న ఒక దినాన నయమానికి ఎలీషా మీద చాలా కోపం వచ్చింది. ఆయన వచ్చి నా గాయం మీద చెయ్య ఆడిస్తాడని చెప్పి అనుకున్నాను, ఈయనంటే ఇలాగ చేశాడు, మన దేశంలో నదులు లేవా, ఈ యోర్దాను నది కంటే గొప్ప నదులు మన యొక్క లేవా అని చెప్పి ఆయన చాలా కోపం అయిపోయాడు ఆయన. అన్నప్పుడు అంటాడు, చూద్దాం ఒకసారి 2 రాజులు 5వ అధ్యాయం 12వ వచనంలో 11 నుంచి చదువుతున్నాను. అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమున తన చెయ్య రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగములను మార్పుని అనుకుంటుని, దమస్కు నదులైన అబానాయము, ఫార్ఫారు, ఇశ్రాయేలు దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావగా వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేదని అనుకుని రౌద్రుడే తిరిగి వెళ్ళిపోయాను. అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చిన ఆయన, ఆ ప్రవక్త ఏదైనా గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడల నువ్వు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మన మాట దానికంటే మేలు కదని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగ అతని దేహము పసిపిల్ల దేహం వలె శుద్ధుడాయను. మరి దినాన అబీగైలు కావాలి, కుటుంబంలో, సంఘంలో, సమాజంలో. ఈ దినాన ఆ యొక్క దాసులు లాంటి వ్యక్తులు కావాలి. ఎలీషా మీద కోపమై రౌద్రుడు అయిపోయాడు ఆయన. వారిద్దరి మధ్య సమాధానాన్ని ఏర్పాటు చేసినప్పుడు వాడు తిరిగి వెళ్ళి ఆయన అంటాడు, ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడని యెహోవా జీవముతోడు నేనేమీ తీసుకుని చెప్పినప్పుడు ఈయన అన్నాడు చిత్తగించము, ఇశ్రాయేలును దేవుడు తప్ప లోకమంతటి యందు మనకి దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీకు నీ దాసులను ఎంత బహుమానం తీసుకోమని చెప్పినట్టుగా. సో ఏమైందంటే, గొప్ప సమాధానం ఏర్పడినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళవలసిన వాడు స్వస్థతతో వెళ్ళాడు. అంతేకాకుండా సిరియా దేశానికి సువార్తను పట్టుకొని ఆయన వెళ్ళినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. ప్రపంచానికి సమాధానం కావాలి, కుటుంబానికి సమాధానం కావాలి, సంఘానికి సమాధానం కావాలి. కీర్తన 29:11 అంటాడు, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసే వారిని ఆశీర్వదించును. మనకి ఆశీర్వాదం కావాలని మొట్టమొదటి సమాధానం కలగాలంటమ్మా. అంతేకాకుండా యెషయా 27:5 అంటాడు, ఇలాగ జరుపుకుంటున్నట్లు జనులు నన్ను ఆశ్రయింపవలను, నాతో సమాధాన పడవలను, వారు నాతో సమాధాన పడవలను. సో మనం చేయగలిగే పని ఏంటంటే అమ్మ, సృష్టి మన మాట వినాలన్నా, దేవుడు మన ప్రార్థన వినాలన్నా మనం చేయగలిగే పని ఏంటంటే, దేవుడు నాతో సమాధాన పడవలను, వారు నాతో సమాధాన పడవలను. రాబో దినములలో యాకోబు వేరుపారును, ఇశ్రాయేలు చిగిర్చిపోయిను, వారు భూలోకం ఫలభరితముగా
చేయుదురు అని చెప్పి వాక్యం మనకి సెలవిస్తుందమ్మా. మనం చెప్పినట్టుగా ఒకవేళ మనం సమాధాన పరిచే వరకు ఉంటే దేవుని కుమారులు అనబడతాం. అబీగైలు దేవుని కుమార్తె, అదేవిధంగా నయమాను దాసుడు దేవుని యొక్క కుమారుడు. సో మన వ్యక్తిగత జీవితంలో దేవుని కుమారులుగా ఉంటూ ఉన్నామా, లేదా శత్రుత్వాన్ని పెంచేవారిగా ఉన్నామా? నా జీవితంలో నేర్చుకున్న మాట ఏంటంటే, ఒక చెవిలో పడిన విషయాన్ని ఇతరులతో చర్చించుకోవడం పెద్ద నేర్చుకోలేదు నేను. అందుకని జీవితంలో ఎక్కువ సమస్యలు రాకుండా పోయాయి. ఎవరైతే నమ్మి మనల్ని పెట్టారో, నమ్మి మనకి చెప్పారో, రహస్యాలను గాని, తక్కిన విషయాలను గాని భద్రంగా కాపాడవలసిన బాధ్యత మన మీద ఉందమ్మా. ఎందుకు యేసుక్రీస్తు జీవితంలో ఎక్కువ శత్రువులు లేరంటే, అంటే ఆయనతో సంబంధం కలిగిన వారితో సమరస్య విషయాన్ని పొట్టి జక్కయ్యతో చెప్పలేదు ఆయన. పొట్టి జక్కయ్య విషయాన్ని సమరస్యతో చెప్పలేదు. ఇద్దరు విషయాన్ని తీసుకెళ్లి ఆయన శానాతో చెప్పలేదు ఆయన. వ్యక్తిగతంగా హీ డీల్డ్ ఎవ్రీథింగ్. మనిషి మారాలంటే మనిషితో మాట్లాడాలి. మనిషి కోసం చెడ్డ చేయాలంటే ఇతరులతో మాట్లాడాలి. మనకి సమస్య పరిష్కారం కావాలా, అదేవిధంగా సమస్య చేసిన వాడికి చెడ్డ పేరు పబ్లిసిటీకి ఇవ్వాలనుకున్న దాని మీద ఆధారపడి ఉందిరా. ఒకవేళ నీకు శత్రుత్వం ఉంటే ఆ వ్యక్తితోనే నువ్వు మాట్లాడు, సూటిగా మాట్లాడు. అంతేగాని వ్యక్తి కోసం ఇతరులతో మాట్లాడితే సమస్య పడదు. అందుకంటాడు, ఒకవేళ సమస్య నీకు పరిష్కారం కావాలంటే వ్యక్తితో మాట్లాడు, సమస్య పెద్దదవ్వాలి, దాని పబ్లిసిటీ కావాలంటే ఇతరులతో మాట్లాడని చెప్తుందమ్మా. యేసుక్రీస్తు ఎవరు పొరపాటు చేస్తే వారితోనే మాట్లాడమ్మా. వారు నీకేమీ చేయలేదా? వారు నీకేమీ చేయలేదా అమ్మా? ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాడు. సో మన వ్యక్తిగత జీవితాల్లో ఎక్కువ సమస్యలు పెరగడానికి కారణం ఏంటంటే, ఏ వ్యక్తితో మాట్లాడాలో వ్యక్తితో కాకుండా ఇతర వ్యక్తితో మనం మాట్లాడుతున్నాం. హీ వాస్ క్రియేటింగ్ మోర్ ప్రాబ్లమ్స్. ఇజ్రాయెల్ దేశానికి అమెరికా దేశం సహాయం చేస్తుందా, ఆయుధాలు అమ్ముకోవడానికి యుద్ధాన్ని ప్రోత్సహిస్తుందో తెలియని పరిస్థితులు కొన్నిసార్లు ఏర్పడుతూ ఉంది. ఒకవేళ ఇజ్రాయెల్ దేశంలో యుద్ధం లేకపోతే వారికి ఉన్న జ్ఞానానికి, వారికి ఉన్న తెలివితేటలకి, వారికి ఉన్న సామర్థ్యానికి, వారికి ఉన్న జీడిపికి ప్రపంచాన్ని ఏనాడో ఏలుబడి చేసేది అది. మరి ఇంకా మెస్సయ్య వస్తాడు అని దేవునితో సమాధానం లేని పరిస్థితుల్లో వెళ్ళిపోతూ ఉన్నారా? సో మన వ్యక్తిగత జీవితాల్లో ఆ సమాధానం కలిగి ఉందామా? ఎబ్రీ పత్రిక 12:14 అంటాడు, అందరితోనూ సమాధానమును పరిశుద్ధ కలిగినట్టుకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవరిని ప్రభువును చూడు. సో ట్రై యువర్ రోయల్ బెస్ట్ టు హ్యావ్ ది పీస్ విత్ ఎవ్రీ వన్. ఇంకోటి నేను నేర్చుకునే విషయం ఏంటంటే, జాబ్ చేస్తున్న స్థలంలో ప్యూన్ మొదలుకొని ప్రిన్సిపల్ వరకు ఎప్పుడు ఎవరితో ఏ అవసరం వస్తుందో మనకు తెలియదు. మనకు అదేవిధంగా ఇరుగు పొరుగు వారితో ఏ దినాన ఏ అర్ధరాత్రి హార్ట్ అటాక్ వస్తే, అనారోగ్యం వస్తే, అవసరం వస్తుందో మనకు తెలియదు. మనకు శత్రుత్వం పెంచుకొని సాధించేది ఏముంది? సమాధానంతో ఉంటే సహాయం వస్తుంది, సమాధానంతో ఉంటే స్నేహం వస్తుంది, సమాధానంతో ఉంటే శాంతి వస్తుంది. అందుకే ఎబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, అందరితోనూ సమాధానము పరిశుద్ధ కలిగినట్టుగా మీరు ప్రయత్నించు. సామెత గ్రంథంలో అంటాడు, నీతో స్నేహంగా ఉన్నవాడితో నిర్నిమిత్తంగా నువ్వు జగడమాడవద్దు అంటాడు. ఎవరైతే నీతో స్నేహితం కావాలని కోరుకుంటున్నారో, ఎవరితో నీకు సంబంధాలు కలిగి ఉన్నారో కోరుకుంటున్నారో, పొరపాటును కూడా వారితో శత్రుత్వాన్ని పెంచుకోకు. డోంట్ కామెంట్ నెగిటివ్లీ. మన బైబిల్ చెప్తుంది, బూతులు కానీ సరశక్తులు కానీ రాకూడదంట, కృతజ్ఞత వచనమే రావాలని చెప్పి వాక్యం మనకి సెలవిస్తుందమ్మా. సో మన వ్యక్తిగత జీవితాల్లో సమాధానం వెతికి దాన్ని వెంటాడే వారిగా మన జీవితాల్లో ఉండగలుగుతూ ఉన్నామా, లేదా సమాధానాన్ని మనం చులకనగా తీసుకునే వారిగా ఉండగలుగుతూ ఉన్నామా? ఈ సమాధానం అనే మాటను కానీ మనం చూసినట్లయితే, ఆదికాండం 43:27 అంటాడు, అప్పుడు మీరు చెప్పిన ముసలివాడే నా తండ్రి క్షేమంగా ఉన్నాడా, అతను ఇంకా బతికి ఉన్నాడా అని వారి క్షేమ సమాచారం అడిగినందున. సో క్షేమంగా సంతోషంగా ఉండడమే సమాధానం అమ్మా. అంతేకాకుండా మనం చూసినట్లయితే, యెహోవా 1 రాజులు 5:12 యెహోవా సొలొమోనుకు చేసిన వాగ్దానం చొప్పున అతనికి జ్ఞానము దయచేసిన, మరియు హీరాము సొలొమోను సంధి చేయగా వారిద్దరూ సమాధానం కలిగి ఉంటే దేవుడు సంధి చేసేటట్టు హీరాముకు అదేవిధంగా సొలొమోనుకి. అంతేకాకుండా 126 అంటాడు, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడు, యెరూషలేము నేను ప్రేమించేవారు వర్ధిల్లుదు, నీ ప్రాకారంలో నెమ్మది కలుగును గాక, నీ నగరంలో క్షేమం ఉండును గాక అంటున్నాడు. అంతేకాకుండా ఇర్మీయాలో మనం చూసినట్లయితే, నేను మిమ్మల్ని చెనగొనిపోయిన పట్టణం యొక్క క్షేమమును కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయండి, దాని క్షేమమునకు కారణమగును అంటున్నాడు ఆయన. సో మన వ్యక్తిగత జీవితంలో యొక్క సమాధానం కోరుకునే బిడ్డలుగా ఉన్నామా, లేదు కీడుకు ప్రతి కీడు, కంటికి కన్ను పన్నుకు పన్ను అనే వారికి మన జీవితంలో ఉండగలుగుతున్నామా? ఆలోచించేయండి అమ్మా.
దేవుడు అంటున్నాడు కీర్తన 37:27లో, కీడు చేయటం అని మేలు చేయము, అప్పుడు నువ్వు నిత్యము నిలిచెదవు. ఎందుకంటే ఎలాగైనా యెహోవా న్యాయమును ప్రేమించేవాడు, ఆయన తన భక్తులను విడవడు, వారన్నిటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును అంటాడు. లోకా 1:7లో 79లో అంటాడు, మన పాదములను సమాధాన మార్గముకు నడిపించినట్లు చీకటిలోను మరణశైలిలో కూర్చున్న వారు పెరిగించుటకే ఆ మహావాక్యం బట్టి పైనుండి మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించును. మన పాదాలు అంటమ్మా సమాధాన మార్గంలో నడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు అంటమ్మా. దేవుని ఆశ ఏంటంటే మన సమాధానం కలిగి ఉండాలని చెప్పి దేవుడు ఆశపడుతూ ఉన్నాడురా. ఆ సమాధానం వెంటాడే వారికి మనం ఉండగలుగుతూ ఉన్నామా? అంతేకాకుండా ఎబ్రీ గంతగా చెప్పినట్టుగా అందరితో సమాధానం కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. యోహాను 3 యోహాను 1:11లో, పీడ చెడు కార్యములు గాక మంచి కార్యములు అనుసరించి నడుచుకునము, మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని సంబంధి కాడు. యాకోబు 4:17 అంటాడు, కాబట్టి మేలైనది చెయ్యనెరిగి అలాగూ చేయని వానికి పాపం కలుగును. అవకాశం ఉంటే ఎవరైతే విడిపోయి ఉన్నారో, ఎవరైతే శత్రువుతో ఉన్నారో వారిని సమాధానపరచడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఎవరైతే శత్రువులుగా ఉన్నామో వారితో సమాధానం కలిగి ఉన్న ప్రయత్నం చేద్దాం. మనం బైబిల్ చెప్తుంది యాకోబు 8:18లో, నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానము అందు విత్తబడును. మన సమాధానం ఇస్తే సమాధానం కోస్తాం. గల్తీ 5:22లో మనం చూసినట్లయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము. సో మూడోదిగా దేవుడు సమాధానం పెట్టాడు. అంతేకాకుండా గల్తీ 6:10లో, కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా విశ్వాసం చేరిన వారి ఎడల మనం మేలు చేయడం. సో మన వ్యక్తిగత జీవితంలో సంఘంలో ఉన్న వారికి మేలు చేయాలి, కుటుంబంలో ఉన్న వారికి మేలు చేయాలి. ఎందుకంటే ఆ స్థితిలో దేవుడు మనల్ని ఉంచాడు. మన ఉద్యోగంలో మేలు చేయాలి. ఎబ్రీ 13:10 అంటాడు, ఉపకార ధర్మం చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టములు అంటున్నాడు. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నవి. మనం ఆత్మానుసారంగా జీవించేవారం అయితే మన మనసు అట్ట మన జీవమును సమాధానమైన వాక్యం మనకి చెప్తుంది. రోమీలు 14:19 అంటున్నాడు పౌలు, కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగుజేయు వాటిని ఆసక్తితో అనుసరించము. మనం ఏంటిని అనుసరించాలంటే ఆసక్తితో సమాధానం కలిగించే విషయాల్ని, ఒకరికొకరు క్షేమాన్ని కలుగజేసే విషయాలని మనం అనుసరించాలని చెప్పి వాక్యం మనకి సెలవిస్తుందమ్మా. సో ఏ దేవుడైతే మనకు సమాధానకరుడై ఉన్నాడో, ఏ దేవుడైతే దేవునికి మనకి మధ్య తన శిలువ చేత రక్తం చేత సంధి చేసి మనం దేవునితో ఉండాలని ఆశపడుతున్నాడో, అటు సమాధానం దేవునితో మనం కలిగి ఉందుముగాక. అటు సమాధానాన్ని ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఇందుముగాక. మేకా 5:5 అంటాడు, ఆయన సమాధానమునకు కారకుడు అంటున్నాడు. ఆయన దేవుడే సమాధానమునకు కారకుడమ్మా. సో అంతేకాకుండా జకర్యా 6:13 అంటాడు, అప్పుడు యెహోవా ఆలయము కట్టును, అతడు ఘనత వహించుకుని సింహాసనుడే ఏరును, సింహాసనుడే అతడు యాజకత్వం చేయగా ఇద్దరికి సమాధానకరమైన యోచనను కలుగును అంటున్నాడు. అంతేకాకుండా సమస్తము దేవుని వలనైనవి, ఆయన మన క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని సమాధాన పరిచయం మనకు అనుగ్రహించాను. 2 కొరింథీ 5:18 అంటున్నాడు, క్రీస్తు ద్వారా దేవుడు సమాధానపరుచుకొని మనం ఏదైతే సమాధాన పరిచయం చేస్తున్నామో ఆ పరిచయం దేవుడు మనకి అనుగ్రహించని చెప్పి వాక్యం మనకి సెలవిస్తుంది. సమయం అయిపోతుంది కన్నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. సో మన వ్యక్తిగత జీవితంలో సమాధానానికి వచ్చిన దేవుడు, శాలముగా ఉండాలని దేవుడు వచ్చాడు. ఆయన ఆ దేవుడు అనుగ్రహించే సమాధానం హృదయాలను ఆలోచనిద్దాం. సమాధానం వెతికి దాన్ని వెంటాడుదాం. ఆ దేవుని సువార్తే సమాధాన సువార్త. దేవుడే సమాధాన అధిపతి. దేవుడే మన సమాధానమై ఉన్నాడు. మన వ్యక్తిగత జీవితంలో మనతో మన సమాధానం కలిగిన కొన్నిసార్లు మనకు మనమే ప్రాబ్లం. రాజీ పడిన మనస్తత్వం, ఎక్కువ ఆశపడే మనస్తత్వం, పరిస్థితులతో రాజీ పడినవద్దు, అక్కడే సమస్య అనేది. సో మనతో మనం సమాధానం పడదాం, దేవునితో సమాధానం పడదాం, కుటుంబంతో సమాధానం పడదాం, సంఘంతో సమాజంతో సమాధానం పడదాం, శత్రువులతో సమాధానం పడదాం. పాపంతో రాజీ పడకుండా దేవునితో సమాధానం కలిగి ముందుకెళ్ళగల దేవుడు మన దయచేయనుగాక. అబీగైలు వలె సమాధాన పరిచేవారిగా ఉందాం. నయమాను యొక్క సేవకుడి వలె సమాధాన పరిచేవారిగా ఉందాం. మన బిడ్డలు మన పట్ల ఒకరు పొరపాటు చేస్తే తప్పిపోయిన కుమారుడు తండ్రి ఏ విధంగా వారిని క్షమించి సమాధాన పరుచుకున్నాడో ఆ విధంగా సమాధాన పరిచేవారిగా ఉందాం. ఈ విధంగా యేసుక్రీస్తు సమరయ స్త్రీని, పాపంలో పట్టబడ్డ స్త్రీని
పొడి జక్కైని శానాని దేవునితో సమాధాన పరిచాడో ఇతరుల విధంగా సమాధాన పరచగలిగే కృప దేవుడు మన దయచేను గాక. అందరికీ షాలోం. ప్రార్థన చేసుకున్నాను. శాంతి సమాధానాధిపతి, శాంతములో ప్రశాంత నిధి. శాంతి సమాధానాధిపతి, స్వాంతములో ప్రశాంత నిధి. శాంతి స్వరూప దేవుడు శాంతి స్వరూపుడు, దీప శాంతి స్వరూప సమాధాన కారకుడు, జీవన సమాధాన సూత్రం అనుగ్రహించిన వాడు, దేవునితో మనం సమాధాన పరిచిన వాడు. లోకంతో శత్రుత్వం పెంచుకుంటూ వెళ్తే దేవుని సమాధాన సువార్తను ఎంతమంది ప్రకటించగలం మనం? శత్రుత్వం పెంచుకుంటే శత్రువులతో యుద్ధం చేస్తామా? స్వార్థ సేవ చేస్తామా? సాతాను తప్ప మనకి ఎవరు శత్రువు లేదు. మన తోటి సహోదరులు వారు, మన తోటి విశ్వాసులు వారు. మన కోపాన్ని బట్టో దేశాన్ని బట్టో పెంచుకోవద్దు. కలుషయడారిలో కలువలు కలుషయ సిలువ విజయము కదా. సమాధాన పరిచేవారు దేవుడు దీవించును గాక. చూసే విధంగా దీవించాడు. సమాధానం మన ఇళ్లను ఏలబడి చేయను గాక. మన హృదయాలని సంఘాలను ఏలుబడి చేయను గాక. మన దేశాన్ని ఏలుబడి చేయను గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులంతా నీ బంగారు పాదాలు పొందడం ప్రభువా. మా వ్యక్తిగత జీవితంలో షాలోముగా ప్రభువా, రెండయ్య ఎవరి ప్రిన్స్ ఆఫ్ పీస్ ఫాదర్, నువ్వు సమాధాన అధిపతి ప్రభువా. మా వ్యక్తిగత జీవితంలో సమాధానం దయచేయండి. మా కుటుంబాల్లో సమాధానం లేదు, ఉద్యోగంలో సమాధానం లేదు, సమాజంలో సమాధానం లేదు, మా దేశంలో సమాధానం లేదు, ప్రపంచంలో సమాధానం లేదు ప్రభువా. శాంతిని అనుభవించే ప్రభు నీకు వందనాలు. ప్రపంచంలో ప్రభు శాంతి కోసం వెతుకుతూ ఉన్నామయ్యా. శాంతిని ఇద్దుంది ప్రభు, నీ శాంతిని మాకు అనుగ్రహించండి అయ్యా. మా ఇంటి, మా గృహాల మీద ప్రభు నీ సమాధానం ఉంచండి ప్రభు. మా వ్యాపారాల్లో, మా ఉద్యోగాల్లో నీ శాంతిని ఉంచండి ప్రభు. మా బిడ్డల మధ్య నీ శాంతిని ఉంచండి ప్రభు. తండ్రి, మమ్మల్ని ఎవరు శత్రులుగా భావించినా మేము మాత్రం ప్రభు సాతాను తప్ప ఎవరిని శత్రులుగా భావించకుండా మా జీవితంలో ముందుకు సాగలిగే భాగ్యం తెచ్చామని కుమారుడు ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి అనేక మంది సమాధాన పరిచాడు ప్రభా. అయ్యా శత్రువులైన ప్రభు, అయ్యా హేరోదు పిలాతు కూడా ప్రభు వారి స్నేహంలోకి వచ్చినట్టుగా చేసినట్టుగా వాక్యం సెలవిస్తుంది ప్రభా. ఆయన ఎవరిని శత్రువుగా భావించలేదు కాబట్టి ప్రభా వీరేమి చేసి వీరిని క్షమించమని సెలవిచ్చాడు ప్రభా. నీ కుమారులుగా పరలోకమందున మీ తండ్రి కుమారులుగానట్లు హింసించే వారి కోసం ప్రార్థన చేయని మన శత్రువులకు ప్రభా ప్రేమించమన్నా క్షమించమన్నా ప్రభా. అట్టి మనసు మాకు దయచేయమని అయ్యా. మా జీవితంలో, మా కుటుంబంలో సమాధానం కలిగి, ఇతరులతో సమాధానం కలిగి ఉండగలిగే భాగ్యం తెచ్చామని, సాధ్యమైతే అవకాశం ఉంటే అభేయగలవలే ప్రభా. రెండు కుటుంబాల మధ్య ప్రభా ఏ విధంగా సమాధానం ఏర్పాటు చేసిందో, ఏ విధంగా అయితే ప్రభా నయమనే సేవకుడు ప్రభా సమాధానం కలుగు చేశాడా ప్రభా, ఆ విధంగా సమాధాన కారకులుగా మా జీవితంలో మీరుండి మీరే సకల మహిమగంత ప్రభావం పొందుకుని పూర్వవాక్యాన్ని దీవించమని, వర్చువల్ ఫెలోషిప్ దీవించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్, వందనాలు బ్రదర్. మరి సమాధానం గురించి చాలా చక్కగా వివరించారు. మరి పిన్ టు పిన్ మొత్తం చెప్పారండి. దయచేసి మరొకసారి మీరు అందరూ వినాల్సిందిగా కోరుతున్నాను. వారు ఏది చెప్పినా చాలా క్లారిటీతో మొత్తంగా అర్థమయ్యేటట్టు చెప్తారండి. మరి వారు చెప్పిన మెసేజెస్ ఇంకా చాలా యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉన్నాయి. బాబు రత్నాకర్ అని టైప్ చేస్తే మీకు అందుబాటులో ఉంటాయండి. దయచేసి వినాల్సిందిగా కోరుతున్నానండి. మరి చక్కని వాక్యాన్ని అందించిన జామిరావు కుమార్ గారికి ప్రత్యేక వందనాలు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున తెలియజేస్తూ ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా పాస్టర్ తోట బాలస్వామి గారిని కోరుతున్నానండి. సర్వ సృష్టి స్థితి లయాకారకుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నైనా. ఉదయకాల సమయంలో ప్రభా నీ యొక్క దీనదాసులను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని అయా మాతో సమాధానమునకు కూర్చున్నటువంటి సువార్తను మాకు తెలియజేస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమాధానమునకు కర్తయు దానిని కొనసాగించువాడు అయినటువంటి నీ వైపు మేమందరము కూడా చూస్తూ రక్షణ పొందుకునేటువంటి భాగ్యాన్ని మాకు నువ్వు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి వారితోనూ మేము సమాధానముగా ఉండడానికే సహాయమును దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం.
ఎందుకనగా నీవు సమాధానమునకు కర్తయు గనుక, అల్లరికి కర్తవు కావు గనుక మేమందరం కూడా ఆ విషయాన్ని గుర్తెరుగులాగున సహాయమును దయచేయండి. అయా నిరాశులను నైనా నువ్వు ఇంకా బహుబలముగా నైనా పలు చోట్ల నువ్వే వాడుకొని నీ నామానికి మహిమ తెచ్చుకోమని కూడా ప్రార్థిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొని నీ మాటలు ఆలకించి ఉన్నారో వారందరి హృదయాలలో నీ వాక్యము నిండారుగా ఫలించినట్లుగా సహాయమును దయచేయండి. అనారోగ్యముతో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా నువ్వు దర్శించండి. నీ గాయపడినటువంటి హస్తముతో ముట్టి సంపూర్ణ స్వస్థతను నువ్వే కలగజేయమని ప్రార్థిస్తున్నాం. అయా నీ మాటలు మేమందరం కూడా ఈ ఉదయకాల సమయంలో వినడానికి కారకులైనటువంటి బాబీ రత్నాకర్ గారికి, తనతో పాటు ఉన్నటువంటి బృందానికి నువ్వే తోడై ఉండి నడిపించి నీ నామాన్ని హెచ్చించుకోమని కూడా ప్రార్థిస్తున్నాం. మా వంతు కర్తవ్యముగా మేము అనేకులను ఈ యొక్క జూమ్ మీటింగ్ లో పాల్గొనేటట్లు చేయడానికి సహాయమును దయచేయండి. దుష్టుడైనటువంటి అపవాదికి మా మీద అధికారం లేకుండా సహాయమును దయచేయండి. శాంతి సమాధానములతో మేమందరం కూడా తొలతూగునట్లుగా కృప చూపి కనికరించి నీ నామాన్ని హెచ్చించుకునమని ఈ ఉదయకాలపు దీవెనలతో మమ్మల్ని అందరిని కూడా దీవించి ఆశీర్వదించమని మమ్మల్ని అందరినీ కూడా నీ కృపా బాహుల్యములకు అప్పగించుకుంటూ అయా 2025వ సంవత్సరంలో అర్ధ సంవత్సరం 6 నెలలు కూడా మమ్మల్ని నీవు కాచి కాపాడి ఈ 2వ అర్ధ సంవత్సరంలో ఈ జూలై మాసంలో మమ్మల్ని నువ్వు ప్రవేశపెట్టినందుకు నీకు హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ జూలై మాసం 1వ తేదీ మొదలుకొని 31వ తేదీ వరకు కూడా నీ రెక్కల చాటును మమ్మలను భద్రపరచండి. మాకు కావలసిన ఆయుష్నివ్వండి, ఆరోగ్యమనివ్వండి, మా పని పాటల్లో రాకపోకల్లో అన్ని విధాలు కూడా కంటికి రెప్పలా నీవే కాచి కాపాడి నీ నామానికి మహిమ తెచ్చుకొనమని ఈ ఉదయకాలపు దీవెనలతో మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని మమ్మల్ని అందరినీ కూడా నీ కృపా బాహుల్యములకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి నీకే అప్పగించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ పరలోకం నెరవేరుచున్నట్టు భూమి యందు నెరవేరును గాక. అనుదిన ఆహారము దయచేయండి. ఆ ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించి మా మోసగానికి దృష్టి నుండి తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మేక నిత్య సహవాసము, సన్నిధి, కాపుదల జూమ్ మీటింగ్ లో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డకు, వాక్య సందేశం అందించినటువంటి దాసునకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. 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 అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మరి వాక్యం అందించిన రెవరెండ్ జామిరో కుమార్ గారికి, ప్రార్థించిన పాస్టర్ తోట బాలస్వామి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. జాయిన్ అయిన మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి అందరికి.